థింగ్ ఏంటంటే బేసిక్గా స్టేజ్ మీదనే స్టేజ్ ఫియర్ అనుకుంటా. ఇప్పుడు కూడా స్టేజ్ ఫియర్ ఉన్నది. ఇప్పుడు కూడా ఫియర్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అదేదో మిల్లమిల్ల సెట్ అవుతా ఉంటది. రైట్. నా పేరు వచ్చేసి డాక్టర్ వి మహేందర్. నాది అండర్ రోడ్ షాంపేట్ వరంగల్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, ఒక హాస్పిటల్లో నెలకు 3 లక్షలు జీతం తీసుకుంటూ, అది కూడా పక్కన పెడితే వేరే హాస్పిటల్స్ లో మినిమం ఒక 1 lakh తీసుకుంటూ నా ప్రొఫెషనల్స్ కొనసాగిస్తున్నాను. అది కూడా పక్కన పెడితే నేను ఒక లాయర్. లాయర్ అంటే నా లా స్టూడెంట్ ని, 4th ఇయర్ లో ఉన్నాను నేను ఇప్పుడు. లా కూడా చదువుతున్నాను. కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో, అంటే ల్యాండ్ ఇష్యూస్ లో మమ్మల్ని, నన్ను పోలీసులు ఒక వెటకరంగా మాట్లాడినందుకు, సెక్షన్స్ తెలియకపోతే, అంటే నాలెడ్జ్ తెలియకపోతే ఇట్లే ఇబ్బంది పెడతారు. నాలెడ్జ్ ఉండాలి. సివిల్లో మీరు కానీ, తర్వాత ఏదైనా కూడా సెక్షన్స్ తెలిసి ఉంటే లాయర్ కి కొంచెం పోలీసులు భయపడతారు. అనరాని మాటలని అంటారు. పడ్డాను కాబట్టి నాకు నాలెడ్జ్ కావాలి అంటే లా చదవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎల్ఎల్బి చదువుతున్నాను. ఇప్పుడు 4th ఇయర్ లో ఉన్నాను. ఆ, అట్లా నేను డాక్టర్ని, లాయర్ని, తర్వాత మా నాన్న 3 ఎకరాలు ఇచ్చి పొలం దున్నుకోరా అంటే ఆ పొలం పని కూడా చేశాను. సో ఫార్మర్ని. అది కూడా పక్కన పెడితే మన వెస్టీజ్ బిజినెస్ లో బిజినెస్ పర్సన్, బిజినెస్ మ్యాన్. తర్వాత మీరు అన్నట్టు మోటివేషనల్ స్పీకర్. ఇవన్నీ నా క్వాలిఫికేషన్స్. నేను లైఫ్ జర్నీ, లైఫ్ సక్సెస్, వెస్టీజ్ లో ఎలా సక్సెస్ అయ్యానన్నది చెప్తాను ఫస్ట్. తర్వాత మిగతా కంటిన్యూ చేస్తాను. థింగ్ ఏంటంటే, చాలా మందికి నేను నిజంగా డాక్టరా అనేది డైలమాలో ఉండిపోయారు. అంటే సార్ ఏంటి, డాక్టర్ అయి ఉండి నెలకు 3-4 లక్షలు సంపాదించుకుంటూ హాస్పిటల్స్ లో వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు, నిజంగా డాక్టరేనా అని చెక్ చేసుకుని నా క్లినిక్ వచ్చి, నా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లీడర్స్, నా క్వాలిఫికేషన్ మీకు అందరికి అర్థం కాదు. నేను ఏం డాక్టర్ అనేది కూడా అర్థం కాదు. చాలా మందికి తెలియదు నేను ఏ డాక్టర్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వచ్చేసి ఒక క్రిటికల్ కేర్, అంటే ఐసీయూలో ఉండే పెద్ద డాక్టర్ని, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉండే పెద్ద డాక్టర్ని. ఒక పేషెంట్ బ్యాడ్ అయి వస్తే దాన్ని ఇనిషియల్ గా స్టార్టింగ్ లో నేనే చూసి, నేను స్టెబిలైజ్ చేసి వేరే డాక్టర్స్ అప్పు చెప్తాను. ఒకవేళ స్టెబిలైజ్ చేయలేకపోతున్నాను అంటే బ్యాడ్ కండిషన్, ఇంకా డెత్ అయ్యే ఛాన్సెస్. అది నా కండిషన్, అది నా క్వాలిఫికేషన్. ఏ కేసు అయినా కానివ్వండి, ఏ కేసు అయినా కూడా హెడ్ టు టో, తల నుంచి అరిపదం వరకు ఏ ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద క్రిటికల్ కండిషన్ అయినా దాన్ని నేను ట్యాకిల్ చేసే, దాన్ని నేను డీల్ చేసే క్వాలిఫికేషన్ అది. అది కూడా పక్కన పెడితే, ఎవరైనా ఇంట్లో చనిపోయి, లేకపోతే రోడ్డు మీద చనిపోయి 20 minutes లోపల హాస్పిటల్కి రీచ్ అవుతే, ఎలా ఏం చేసి వాళ్ళని మళ్ళీ, చనిపోయి హాస్పిటల్కి రీచ్ అయిన 20 minutes లోపల రీచ్ అవుతే వాళ్ళని ఎలా చేసి, సిపిఆర్ అంటాం కదా, ఇలా ఛాతీని ఒత్తుతూ ఉంటాం, అలా ఒత్తి షాక్లు ఇచ్చి, ట్యూబ్ వేసి, వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి అడ్మిషన్ చేసుకొని, ఎలా ఏం చేసి మళ్ళీ వాళ్ళ హార్ట్ పంపింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాం అన్నట్టు. అది నా క్వాలిఫికేషన్. ఎగ్జాంపుల్ చెప్తానండి, రీసెంట్ గా జరిగిందే. పోయినసారి సాగర్ సార్ జూమ్ మీటింగ్ లో చెప్పాము, మాట్లాడాను నేను కూడా కొంచెంసేపు. థింగ్ ఏంటంటే, అంటే మీకు అర్థమయ్యేటట్టు, అంటే నేను చాలా మంది డాక్టర్ కాదు కావచ్చు, అందుకే ఇంత ఫ్రీగా టైం ఉంది, ఇంత ఫ్రీగా లీజర్ గా ఉన్నాడు, అందుకే ఇంత మార్నింగ్ లేచి జూమ్ మీటింగ్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లారిటీ ఇస్తాను. మా ఓన్ సిస్టర్, 55 years ఉంటుంది. మా పెద్ద అక్కయ్య, సొంత పెద్ద అక్కయ్య. ఆ అక్కయ్య తర్వాతనే మేము పుట్టాము. ఆ అక్కయ్య వచ్చేసి సాగర్ సార్ వాళ్ళ మమ్మీ. థింగ్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇదే టైంకి మా అక్కయ్య కాల్ చేసింది. మా అక్కయ్యకి, పెద్ద అక్కయ్యకి 55 years ఉంటుంది, ఆల్రెడీ బీపీ ఉంది, ఒక కిడ్నీ చీమ్ పడితే కిడ్నీ తీసేసాము. తర్వాత ఒకసారి హార్ట్ అటాక్ వస్తే స్టంట్ వేసాము. రెండోసారి హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఇంకో స్టంట్ వేసాము. అలాంటి కండిషన్ లో మా అక్క ఏమైందంటే, ఒక రోజు ఈ టైంకి కరెక్ట్ 6 o'clock కాల్ చేసి,
అరే మై నాకు విపరీతంగా ఛాతీ నొప్పి లేస్తుందిరా. మార్కెట్కి వచ్చింది, కూరగాయల మార్కెట్ వరంగల్కి. నేను చేస్తున్న హాస్పిటల్కి జస్ట్ 5 minutes దూరం ఉంటుంది. మై నాకు ఛాతీ నొప్పి లేస్తుంది, చెమటలు పడుతున్నాయి, మొత్తం తడిసిపోతున్నా, ఇంకా నా పని అయిపోయిందిరా, నేను చచ్చిపోయేటట్టున్నాను, నేను చచ్చిపోతాను కావచ్చు నాని అని అన్నది. నేను అప్పుడే పడుకున్నాను, ఉలికిపడి లేచి, ఏంది అక్క ఏమంటున్నావు, ఎక్కడున్నావు నువ్వు అంటే, ఇక్కడ మార్కెట్కి వచ్చిన కూరగాయల మార్కెట్కి, ఆ, విపరీతంగా ఛాతీ నొప్పి లేస్తుంది మై, చెమటలు పట్టేసినాయి, చనిపోతానేమో రా అని అన్నది. బావ జాగ్రత్త, సాగర్ జాగ్రత్త అన్నది. అనేసరికి అక్క నువ్వు ఎక్కడున్నావు అంటే మార్కెట్లో ఉన్నా అంటే, నువ్వు తొందరగా రా, నేను హాస్పిటల్లో ఉన్నాను, లేట్ చేయకు, నీ పక్కన ఎవరు ఉన్నారు అంటే ఆటో డ్రైవర్ ఉన్నాడు అని ఆటో డ్రైవర్ని తీసుకొచ్చానంటే, నువ్వు తొందర ఆటో డ్రైవర్ని తీసుకొని ఆటో తీసుకొని నువ్వు తొందరగా వచ్చేసి హాస్పిటల్ కంటే చెప్పేసి నేను పడుకున్నానండి. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను, పడుకున్నాను. పడుకుంటే నాకు కలబడుతుంది మా అక్క ఇట్లా వచ్చినట్టు. ఆటో దిగి లోపలికి నడుచుకుంటూ వచ్చి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోపలికి నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద పడుకొని, పడుకోగానే అక్క ఏమైంది అని వెళ్తున్నాను, అక్క చనిపోయింది అన్నట్టు కలబడింది. వెంటనే ఉలికిపడి లేచాను. ఉలికిపడి లేచి, అయ్యో ఏంది అక్క వచ్చిందా అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని నేను బయట ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పోయేసరికి అప్పుడే మా అక్కయ్య నడుచుకుంటూ వస్తుంది. కలబడినట్టే అక్కయ్య నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద పడుకుంది, ఎమర్జెన్సీ బెడ్ మీద. బెడ్ మీద పడుకుంటే అక్క దగ్గరికి వెళ్ళి, ఏమైంది అక్క ఇంతగానం తడిచిపోయినావు, ఇంతగానం చెమటలు పట్టినాయి, మొత్తం అంతా తడిచిపోయింది, బట్టలన్నీ తడిచిపోయాయి చెమటకి. ఏమైంది అక్క అంటే, ఇదంతా నొప్పి లేస్తుందిరా, చెమటలు పట్టేసినాయి మొత్తం, ఇంకా నేను చచ్చిపోయేటట్టున్నా నాని అని అన్నది. ఏం లేదక్క, నువ్వు అట్లా వరి కాకు, భయపడకు, ఈసీ తీస్తాం ఆగని చెప్పి, అప్పుడు 6 o'clock అండి, ఎవరు లేవలే, మా సిస్టర్లు అప్పుడే పడుకున్నారు పాపం, చాలా బిజీ ఉండే, ఎవరు లేవలే, ఈవెన్ వార్డ్ బాయ్ ఆయమ్మ కూడా లేకుండా మా అక్కడే వచ్చి లోపల పడుకుంది. నేను వెళ్ళి మాట్లాడాను, సిస్టర్స్ ని పిలిచి ఈసీజీ తీయండి అమ్మా అని చెప్పి కట్టెలు వేసాం. ఫీమేల్ కదా, ఈసీజీ తీయమని చెప్పి కట్టెన్స్ వేసి ఇలా వెనక తిరిగాను, కట్టెన్ బయటికి వచ్చాను. ఒకలాంటి సౌండ్ వచ్చింది అక్క దగ్గర నుంచి. ఎలాంటి సౌండ్ అంటే, ప్రాణం పోయేటప్పుడు యూరిన్ పాస్ చేస్తారు, మోషన్ పోతారు, ఈ మెడ అనేది ఈ అని ఇట్లా వెళ్ళిపోతుంది, ఆ సౌండ్ వస్తుంది ఈ అని. ఆ సౌండ్ వచ్చేసరికి ఇట్లా కట్టెని ఇట్లా మూసాను, వెనక తిరిగాను అంతే. ఆ సౌండ్ వచ్చేసరికి ఇమ్మీడియట్ గా వెనక తిరిగి కట్టెని తీసుకుని అక్క అక్క అని పిలిస్తే అక్క ప్రాణం పోయింది, గుండె ఆగిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. ఈసీజీ చూస్తే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ ఎవరు లేరు. నేను ఇమ్మీడియట్ గా ఒక దిక్కేమో ఏడుపు వస్తుంది, ఒక దిక్కేమో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అరే ఇదేంటి, మా అక్క చనిపోవడం ఏంటి అని ఇమ్మీడియట్ గా ఛాతీ మీద ఒత్తినాము. ఒత్తేసి ఈసీజీ కనెక్ట్ చేసుకొని చూస్తే ఫ్లాట్ లైన్ ఉంది. దన్నమని మళ్ళీ సిపిఆర్ చేస్తానన్నాను. సిపిఆర్ చేస్తుంటే ఒక రిధం వచ్చింది. రిధం రాగానే అప్పుడే మా సిస్టర్ వచ్చి డీఫిబ్ షాక్ ఇచ్చే మిషన్ ని దగ్గర పెడితే వెంటనే షాక్ ఇచ్చాం. అట్లా ఒక్కడినే ఒక ఆరుగురు చేసే పనిని ఒక్కనే చేశాను. నేనే ఉతుక్కుంటున్నాను, అటు నోరు దగ్గర పోయి ఆక్సిజన్ ఇస్తున్నాను, అంబు అంటాం అది చేస్తున్నాను, మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ సిపిఆర్ చేస్తున్నాను, మళ్ళీ అటు పోయి అంబు చేస్తున్నాను, మధ్యలో షాక్లు ఇస్తున్నాను. అట్లా అక్కకి 4 షాక్స్ ఇచ్చామండి. అక్క గుండె ఆగిపోయిన దానికి మళ్ళా ఒత్తి షాక్లు ఇచ్చి ఒక 12 to 15 minutes అట్లా చేస్తే అక్క మళ్ళీ గుండె హార్ట్ పంపింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇమ్మీడియట్ గా మళ్ళీ కాన్షియస్కి వచ్చింది. నేను ఒత్తుతుంటే నా కన్నీళ్లు మా అక్క మీద పడతా ఉన్నాయి. నేను షాక్లు ఇస్తుంటే నా కన్నీళ్లు మా అక్క మీద పడతా ఉన్నాయి. అంటే సొంత అక్కయ్య. వేరే వేరే పేషెంట్లకు ఎవరికైనా కూడా మనకు అంత ఎమోషన్ రాదు, అంత సెంటిమెంట్ ఉండదు, కళ్ళకి నీళ్ళు రావు. కానీ ఓన్ సిస్టర్ కి వచ్చి బెడ్ మీద పడుకొని నాతో మాట్లాడి గుండె ఆగిపోయి చనిపోయేసరికి ఆ ఆ ఏం చేయాల, కొంతమంది ఏమవుతారంటే పానిక్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇమ్మీడియట్ గా అలా చేసి అక్కను మళ్ళీ పంపింగ్ స్టార్ట్ చేసి అక్కను లేపేసరికి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ పిచ్చోడైపోయాడు. చనిపోయింది బతికింది అని లేచి అక్కను కూర్చోబెట్టి కాన్షియస్కి వచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ ఇట్లా అన్ని బాగానే ఆక్సిజన్ పెట్టుకున్నాను. సిస్టర్‌కి వచ్చేసి ఈసీజీ తీపిచ్చాము. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీ చూస్తే మేజర్ హార్ట్ అటాక్. మేజర్ హార్ట్ అటాక్ దానికేంటంటే అందరికి తెలియదండి చాలా మందికి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వితిన్ 12 అవర్స్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వితిన్ 12 అవర్స్‌లో హాస్పిటల్‌కి రావాలి. వితిన్ 12 అవర్స్‌లో ఒక ఇంజెక్షన్ ఇస్తాం. దాని కాస్ట్ వచ్చేసి 45,000. ఏదైతే గుండెలో రక్తం గడ్డకడుతదో, బ్రెయిన్‌లో రక్తం గడ్డకడుతదో వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమో బ్రెయిన్‌లో రక్తం గడ్డకడితే వితిన్ 3½ అవర్స్‌లో హాస్పిటల్‌కొస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వితిన్ 12 అవర్స్‌లో హాస్పిటల్‌కొస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తారు 45,000. ఇది చాలా మందికి తెలవదండి. చాలా మందికి తెలుసుకోవాలి ఇది.
హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు 12 అవర్స్ లోపల ఇంజెక్షన్ వేస్తే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి 3.5 అవర్స్ లోపల ఇస్తాం ఆ ఇంజెక్షన్. ఏదైతే బ్రెయిన్ లో కానీ గుండెలో కానీ రక్తం గడ్డగడుతుందో దానికి ఆ రక్తాన్ని గడ్డని కరిగించడానికి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. దాని కాస్ట్ వచ్చేసి 45,000. ఒకవేళ 45,000 రూపీస్ మన దగ్గర లేకపోతే 35 రూపీస్ ఇంజెక్షన్ ఉంటుంది, లేదంటే 25,000 ఇంజెక్షన్ ఉంటుంది, లేదంటే మనం ఆరోగ్యశ్రీ కార్డు అంటాము ఇప్పుడు. ఆ తెలంగాణలో అయితే రేషన్ కార్డ్ ఇస్తే 5,000 ఇంజెక్షన్ ఇస్తాము. అది రక్తాన్ని గడ్డగట్టింది కదా సార్, తీసేస్తాను. మాకు అట్లా ఈసీ చూసరికి మేజర్ హార్ట్ అటాక్ ఏం చేయాలి అర్థం కాలేదు. సమ్మన్న ఈ ఫార్మసీ పోయి ఆ 45,000 ఇంజెక్షన్ ఇవ్వు అంటే, సార్ పైసలు అన్నారు. పైసలు అంటే 10,000 ఉన్నాయి నా దగ్గర, ఇగో తీసుకోండి అని చెప్పి 10,000 కట్టేసి ఇమీడియట్ గా ఇంజెక్షన్. తర్వాత మేము ఎవరికైనా చెప్పుకో ఏమైనా చేసుకో, మా సొంత అక్కయ్య నేను ఇచ్చుకోవాలి ఇంజెక్షన్ అని చెప్పి ఫార్మసీకి వెళ్ళి అంతలే సాగర్ వచ్చేసాడు. ఆ ఫార్మసీ నుంచి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొచ్చేసి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఒక 4-5 అవర్స్ లో అక్క సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేయించాను. యాంజియోగ్రామ్ చేపిస్తే అక్కడ ఉన్న డాక్టర్ ఏమన్నారంటే, స్టంట్ బైఫర్ఫికేషన్ ఉంది ఆ వెయిన్ ఆర్టరీ, దానికి స్టంట్ పాస్ చేయలేము, బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. బైపాస్ సర్జరీ చేస్తేనే మీ అక్క బతుకుతుంది, లేదంటే చనిపోతుంది అని. బైపాస్ సర్జరీ అంటే ఇదివరకు బీపీ ఉంది, 2 సార్లు స్టంట్లు బట్టి ఒక కిడ్నీ లేదు, మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతుంది, కాంప్లికేషన్స్ వస్తే అక్క తట్టుకోలేదు బైపాస్ సర్జరీకి అని చెప్పేసి, మేమే లేదు సార్ ఏదో ఒకటి చేద్దాం, మెడికల్ మేనేజ్మెంట్ చేద్దాం, మందులు ఇచ్చే చూద్దాం అంటే, ఆ సార్ ఉండి మెడిసిన్స్ రాస్తాను కానీ మా అక్క కండిషన్ చెప్తున్నానండి. సార్ ఏం చెప్పారంటే, డాక్టర్ గారు కార్డియాలజిస్ట్, ఒక్క రోజు ఆ టాబ్లెట్ మిస్ అవుతే చనిపోద్దని చెప్పారు. స్టంట్ ఏ రాలేదు, అటు బైపాస్ సర్జరీకి ఒప్పుకోవట్లేదు, ఓన్లీ ఒక గోళీ ఇచ్చారు, ఆ గోళీలు వేసుకోవాలి, ఆ గోళీ ఒక్క రోజు మిస్ అయితే చనిపోద్ది అని చెప్పారు సార్. అది జరిగి కూడా 6 to 7 months అవుతుంది అనుకుంటా. సి ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా నా క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాను. అది కూడా పక్కన పెడితే, కష్టం, చాలా కష్టపడ్డాను, చాలా కష్టం వచ్చింది, చాలా కష్టపడ్డాను. చనిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి లేపడం అన్నది నిజంగా నాకు అంత మంచి నాలెడ్జ్ ఇచ్చిన నా గురువులు ఉన్నారు. అది పక్కన పెడితే, అక్క లేచి ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంది అంటే కారణం నేనయ్యాను. మా కళ్ళ ముందర తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను డాక్టర్ అవ్వడానికి, నేను మా అక్క లాంటి వాళ్ళని చాలా మందిని ఇప్పటి వరకు చాలా మందిని, అంటే మరణ పడకల మీదకి వచ్చిన వాళ్ళని లేపి నడిపించిన, లేచి నడుచుకుంటూ పోయారు హాస్పిటల్ నుంచి అడ్మిషన్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి. అలా మా అక్కను బ్రతికించామన్నట్టు. దీనికి అంతటికి కారణం ఏంటంటే, నా చదువు, నేను చదువుకున్న ఎడ్యుకేషన్, నేను తీసుకున్న నిర్ణయం, డాక్టర్ కావాలని ఒక డ్రీమ్, ఒక పట్టుదల, ఒక పెయిన్ అండి. డాక్టర్ అవ్వాలి అని ఒక పెయిన్. ఎలాగైనా డాక్టర్ కావాలి, అది ఏమన్నా కానీ. అది చాలా మందికి డ్రీమ్స్ ఉండవు. నాకు చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ ఐ థింక్, అప్పుడే నేను డ్రీమ్ అమలుచుకున్నాను. నేను చిన్నతనంలో 6th క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటాను. అప్పుడు నా డ్రీమ్ సెట్ చేసుకున్నాను, నేను పెద్దగా అయితే డాక్టర్ అవ్వాలి. అది ఊరికే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని అడుగుతారు, పెద్దగానాక ఏమవుతావు అని అడుగుతారు కదా. అప్పుడు పిల్లలకి అర్థం కాదండి. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఎదురుంగా ఎవరైనా ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏదో ఆలోచించి నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, నేను పైలట్ అవుతాను, ఆర్మీకి వెళ్తాను అని అలా సాఫ్ సీదా చెప్పేస్తారు. కానీ నేను 6th క్లాస్లో నేను డెసిషన్ తీసుకున్నాను, నేను డాక్టర్ అవ్వాలి అంతే. అది కూడా ఒక పెయిన్ఫుల్ లైఫ్ లో డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. అట్లా డాక్టర్ అవ్వాలి అంతే, ఫిక్స్ అంతే. ఇంకా చాలా కష్టపడ్డాను డాక్టర్ అవ్వాలి అంటే. అది ఎందుకు అన్నది ముందు చెప్తాను, రైట్. ఇది నా ఎమర్జెన్సీ మెడిసిన్, నేను చేసే పని, నేను చేసే వృత్తి. అందుకే అంత శాలరీలు ఇస్తారు, లేకపోతే అంత శాలరీ ఇవ్వరు, రైట్. సో ఇలా నేను డాక్టర్ వృత్తిలో ఉంటూ లాయర్ ఎందుకు అయ్యాను అంటే, ఒక పోలీస్ స్టేషన్లో నా ల్యాండ్ ఇష్యూస్ అయినాయి, మా అన్న వాళ్ళ గొడవలు అయినాయి. దాంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే అమర్యాదగా మాట్లాడారు అన్నట్టు. నువ్వు డాక్టర్ అయితే ఏందిరా, నీ చేతులు 10 తీర్లు ఉంటాయి, నువ్వు మంచి డాక్టర్ అని నాకేం తెలుసు, చెడ్డ డాక్టర్ కూడా కావచ్చు కదా అని తర్వాత బూతులు కూడా మాట్లాడారు. అది తట్టుకోలేక, వీది ఎలాగైనా తిరిగి కొట్టాలి అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ లేక నన్ను ఇది చేస్తున్నారు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్.
ఆ నాలెడ్జ్ కోసమే నేను లా చదువుతున్నాను. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెస్టీజ్ అనే కంపెనీలో జాయిన్ అయిపోయి నాలెడ్జ్ లేకుండా, ఏం లేకుండా ఏ చేసుడే అయిపోతుంది కథం. ఎక్కడో ఉంటా గాల్లో, అంటే ఎక్కడ ఇక చెప్తా ఉంటారు మాటలన్నీ. కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే, మనం ఏది చేద్దామన్నా కూడా, ఏమి చేయాలన్నా కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ 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 సూపర్ ఉండాలి. నాలెడ్జ్ వస్తేనే, నాలెడ్జ్ ఉంటేనే, దాని గురించి అవగాహన ఉంటేనే దాంట్లో సక్సెస్ అవుతాం. లేదంటే బ్యాక్ అయిపోతాం, స్టెప్ బ్యాక్ వేస్తాం. లేదు అంటే టెన్షన్ స్ట్రెస్ తీసుకుంటాం. వాడెవడో తిట్టాడు అని, వాడెవడో ఇది అన్నాడు, అదే అన్నాడు అని చెప్పేసి మనం నర్వస్ ఫీల్ అవుతాం. వెస్టిజ్ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ ఎవ్రీడే ట్రైనింగ్ లాగానే ఉండాలి, ఎవ్రీడే స్టూడెంట్ లాగానే ఉండాలి, ఎవ్రీడే బిజినెస్ పర్సన్ లేకనే ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కటి దాంట్లో నువ్వు డెప్త్ లోకి వెళ్తే గానీ నీకు వెస్టేజ్ గురించి అర్థం కాదు. ఆ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ గురించి నీకు ఏ అవగాహన లేకపోతే, ప్రొడక్ట్స్ గురించి వాటి వాటి ఫంక్షనింగ్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఎవరికి ఇవ్వాలి అని తెలియకపోతే మన బిజినెస్ ఫార్వర్డ్ అవ్వదు. అప్పుడు చాలా నిందలు మోస్తాం, చాలా బాధలు వస్తాయి, డిప్రెషన్ గురవుతాం. అందుకే నాలెడ్జ్ 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 మీటింగ్స్ అటెండ్ అవుతే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అప్లైనర్ ని పట్టుకుంటే నాలెడ్జ్ వస్తుంది. పెద్ద పెద్ద మీటింగ్స్ మన బూట్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెమినార్, రీయూనియన్, అలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతాం. ఆ నాలెడ్జ్ ద్వారా మనం సక్సెస్ అవుతాం. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎవడు పడితే వాడు తిడుతూనే ఉంటాడు, అవహేళన చేస్తారు. అట్లా నాకు పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి ఆ కసి పెరిగిపోయింది, ఆ పెయిన్ పెరిగిపోయింది. నాకెందుకు తెలియదు, నాకెందుకు నాలెడ్జ్ ఉండకూడదు దీంట్లో అని చెప్పి స్టార్ట్ చేశాను నేను లాగా. సో ఇలా నా లైఫ్ జరుగుతుంది. వెస్టీజ్లోకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక హాస్పిటల్లో జస్ట్ 6 hours డ్యూటీ, 6 గంటలే నా డ్యూటీ. 6 గంటల డ్యూటీకి 1,50,000 జీతం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్లో చేసేవాడిని, అక్కడ ఒక 1,50,000 దాకా వచ్చేది. అయితే ఆ హాస్పిటల్లో, ఒక పర్టికులర్ హాస్పిటల్ పేరు చెప్పాను, 6 గంటలు పని చేసినందుకు నాకు 1,50,000 ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో మా గ్రేట్ అప్లైనర్ సాగర్ సార్, అదే ఇంతకుముందు చెప్పా కదా, మా సొంత అక్కయ్య కొడుకు, ఇంతకుముందు హోస్టింగ్ కూడా తానే, హాస్పిటల్కి వచ్చాడు. అరౌండ్ మధ్యాహ్నం. మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే ఫోన్ చేసి, మామ ఎక్కడున్నావు అంటే, హాస్పిటల్ ఉన్నా మామ అంటే వచ్చాడు పైకి. నా దగ్గరికి వచ్చాడు, ఐసీయూలో డాక్టర్స్ రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ప్రాస్పెక్టస్ పట్టుకొచ్చాడు, ఒక బుక్ పట్టుకొచ్చాడు. అదేంట్రా అంటే, వెస్టేజ్ కంపెనీ మామ, వెస్టేజ్ లో ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హోమ్ నీడ్స్, బ్యూటిషియన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము కొనుక్కొని, వాడుకొని, షేర్ చేస్తే పైసలు వస్తాయని అన్నాడు. ఏంద్రా జీరో చూస్తే సబ్బులు, టూత్ పేస్ట్లు, చాయ్ పత్తులు ఇవన్నీ ఉన్నాయి. చెప్పాడు స్టోరీ మొత్తం, అంటే ప్లాన్ మొత్తం చెప్పాడు. ప్రొడక్ట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రొడక్ట్స్ గురించి చెప్పేసి, వాటి గురించి చెప్పేశాడు. సరే లైట్ తీసుకున్నాను, పోయాడు. నేను నిజం చెప్తున్నానండి, నేను డాక్టర్ని. నాకు వెస్టీజ్కి రాకముందు హెల్త్ సప్లిమెంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ అని మాత్రమే తెలుసు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా డాక్టర్స్ కి అందరికీ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి తెలియదు, హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలియదు. ఎప్పుడైతే వెస్టీజ్లోకి వచ్చానో, వెస్టీజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటిది అనేది అర్థమైంది, దాన్ని ఎలా పనిచేస్తాయి అనేది అర్థమైంది, ఎవరికి ఇవ్వాలి అనేది అర్థమైంది. అదంతా అర్థమైంది అన్నట్టు వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత. చాలా మందికి తెలియదండి హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలియదు, డాక్టర్స్ కి కూడా తెలియదు చాలా మందికి. అంటే వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే, వాళ్ళు ఒక స్పెషలైజేషన్ ఎంచుకున్నప్పుడు దాని గురించే చదువుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వీటి గురించి మనం చదవమన్నట్టు. అది ఎవరు చదువుకుంటారు అంటే, డైటీషియన్ వాళ్ళు, తర్వాత ఎవరైతే మెడికల్ టెక్నీషియన్స్ దీంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. న్యూట్రిషనలిస్ట్ కి, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దాని గురించి. సో సాగర్ సార్ వస్తున్నాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను డాక్టర్ని కదా, నాకు అంత ఎక్కలేదు అప్పుడు. ఎక్కలేదు, లైట్ తీసుకున్నాను. తర్వాత 1 week తర్వాత వదిలిపెట్టలేదండి, మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేస్తే, మళ్ళీ హాస్పిటల్ ఉన్నా అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ నేను, నా డ్యూటీ డాక్టర్ ఉన్నాడు, సాగర్ ఉన్నాడు. స్- మళ్ళీ సేమ్ బుక్ పట్టుకొచ్చాడు, మళ్ళీ వెస్టేజ్ అని చెప్పాడు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది స్టోరీ. అప్పుడుండి మా డ్యూటీ డాక్టర్ సాగర్ ని పరిచయం చేస్తే, ఆ డ్యూటీ డాక్టర్ సాగర్ సార్ ఉండి డ్యూటీ డాక్టర్ని, సార్ మీరు జీతం ఎంత ఇక్కడ అంటే, 25,000 సాగర్ నాది, నేను డ్యూటీ డాక్టర్ని కదా, 25,000 నాది. మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారంటే, వెస్టేజ్ బిజినెస్, ఎంత వస్తున్నాయి సాగర్ సార్ అంటే, ఎంత సార్ 10,000 వస్తున్నాయి, మొన్న మొన్న స్టార్ట్ చేశాను, ఒక 3-4 months అవుతుంది అన్నాడు.
6 months ఏదో సంథింగ్ చెప్పాడు. 10,000 వరకు వస్తున్నాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ సంభాషణ అయిపోయింది. నాకు మళ్ళీ గదే చెప్పాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. అట్లా 3, 4, 5 టైమ్స్ వచ్చాడండి. ఒక్కొక్కగాని సిచ్యువేషన్ లో నాకు ఎలా అయిపోయిందంటే, అమ్మ వీడు ఏంది ఊకే వస్తున్నాడు, బుక్ పట్టుకొస్తున్నాడు, గదే చాయపత్తా, గదే సబ్బు, టూత్ పేస్ట్ చెప్తున్నాడు, వెళ్తున్నాడు, ఏంది నస అని చెప్పేసి ఒకసారి సాగర్ సార్ కింద నుంచి ఫోన్ చేశాడు నాకు హాస్పిటల్కి వచ్చి. మామ ఎక్కడున్నావు అంటే, కిటికీలకి వెళ్ళి బయట చూసి వీడు వచ్చాడని చూసి, మామ ఇప్పుడే బయటికి వెళ్ళిపోయినా అని చెప్పి వెనకకెళ్ళి తప్పించుకొని పోయానండి. తప్పించుకొని వెళ్ళిపోయా, పారిపోయాను. ఎందుకంటే మళ్ళీ అదే వెస్టేజ్ అంటాడు, మళ్ళీ అదే అంటాడని. అట్లా 6 to 7 టైమ్స్ తర్వాత సాగర్ సార్ మళ్ళీ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆల్రెడీ నాకు ఐడి ఇచ్చే, ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఐడి వేసేసాడు. ప్రాస్పెక్టస్ తీసుకొచ్చి మా అమ్మ ఆర్డర్ చేయన్నాడు. మా అమ్మ ఆర్డర్ చేయంటే నాకేం అర్థం కావట్లేదు, ఏం కొనాలో అర్థం కావట్లేదు. టూత్ పేస్ట్లా, సబ్బులా, ఏంది ఇవన్నీ ఏం కొనాలి అని చెప్పేసి సరే అని చెప్పి ఒక టూత్ పేస్ట్, ఒక సబ్బు, ఒక చాయపత్త తీసుకున్నాను. ఇంట్లోకి అవసరం పడతాయి కదా అని. నా దగ్గరికి వచ్చే పేషెంట్, ఒక ముసలమ్మకి చాయపత్త ఇచ్చాను, ఒక పేషెంట్ కి టూత్ పేస్ట్ ఇచ్చాను, ఒక పేషెంట్ కి ఏమో సబ్బు ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్ వచ్చినప్పుడు, రివ్యూకి వచ్చినప్పుడు, ఆ ముసలమ్మ చాయపత్త తీసుకొచ్చి మొఖాన పడేసింది. మొఖాన పడేసి, ఓ అయ్యా, ఇదేం చాయపత్త, ఈ చాయపత్త మనుగడ ఓ కలర్ వస్తలేదా, పాడొస్తలేదా అని. ఏం షాక్ అయిపోయా, ఓ నీ అమ్మ ఇదేం ముసలమ్మ ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఏందని. ఏమైందమ్మా అంటే, ఏం చాయపత్త ఇచ్చినావు సారు, ఇట్లా కలర్ వస్తలేదు అన్నది. అరే, కలర్ వస్తలేదా అని చెప్పి ఆలోచించా. అట్లా ఇంకో పేషెంట్ వచ్చేసి నీమ్ సబ్బు వాడితే నల్లగైన ముఖం అని చెప్పేసి, తర్వాత టూత్ పేస్ట్ పట్టుకొచ్చేసి టూత్ పేస్ట్ నురుగు వస్తలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఇక నాకు పడింది దెబ్బ. అమ్మ నాయన, నాకు ప్రొఫెషనల్ గా దెబ్బ పడుతుంది, ఇక నా పేషెంట్లకు అందరికి ఎఫెక్ట్ పడుతుంది, ఇది వద్దురా నాయన, ఇవి వద్దు, ఇవి ప్రొడక్ట్స్ వద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత సాగర్ సార్ కాల్ చేసి, ఆ నాలెడ్జ్ లేక, నేను ఎందుకు చెప్తున్నానంటే నాలెడ్జ్ లేదు. అప్పుడు నాలెడ్జ్ లేక మనం డిఫెక్ట్స్ పడతాం, ఎఫెక్ట్ పడుతుంది మన మీద. ఎప్పుడైతే సాగర్ సార్కి కాల్ చేసి, మామ ఇది పరిస్థితి, ఇది సంగతి అంటే, అప్పుడు సాగర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామ చాయపత్త మనది ఒరిజినల్ ఆకు, దాన్ని ఓపెన్ చేస్తే ఆకులు ఉంటే గింజలు కనిపిస్తే అది ఒరిజినల్. ఒరిజినల్ ఆకు ఎప్పుడైతే ఉడికిన తర్వాత ఆకులకి రసం వస్తుందో అప్పుడే కలర్ వస్తుంది అని చెప్పాడు. అప్పటి వరకు ఆ కలర్ రాదు, ఎక్కువసేపు మరగబెడితేనే కలర్ వస్తుంది, మన ఒరిజినల్ కాబట్టి, ఒరిజినల్ ఆకు కాబట్టి అంటే, అవునా అని చెప్పేసి అప్పుడు టూత్ పేస్ట్ గురించి మనం తెలుసుకుంటే, నీము ఇట్లా వేపాకు, తులసి నుంచి తయారు చేస్తుంది. వేపాకు మరి సబ్బు ఎందుకు నల్లగా అయింది అని, నీమ్ సబ్బు పెడితే ఎందుకు నల్లగా అయ్యారు అని. చూడండి, మనము కొన్ని సంవత్సరాల నుంచి కెమికల్ సబ్బు వాడి 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 ఉంటాము. నీమ్ సబ్బు వాడినప్పుడు ఆ ఆ ఏదైతే లోపల అతుక్కుపోయి ఉంటుందో, లోపల సెల్స్ లోపల ఉండిపోతుందో, ఆ కెమికల్స్ అన్ని బయటికి రావడానికి అట్లా నల్లగా అవుతుంది, తర్వాత తెల్లగా అవుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న పిల్లలకు తల్లి అయితే పెద్దమ్మ తల్లి అంటారు, ఏదో ఒక దేవత అంటాము, చికెన్ పాక్స్, ఇంగ్లీష్ లో చికెన్ పాక్స్ అంటాం, అది అవుతే వేపాకే రాసేది. అలాంటి వేపాకు నుంచే సబ్బు తయారు చేస్తారు. అలా నల్లగా అవ్వరు, ఒకవేళ అయినా కూడా అది మళ్ళీ తెల్లగా చేస్తుంది అని ఎప్పుడైతే నాలెడ్జ్ తెలిసిందో, ఓకే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ సరి సాగర్ సార్ మీట్ జరిగింది. అదే డ్యూటీ డాక్టర్, అదే మా రూమ్ లో అదే డ్యూటీ డాక్టర్ ఉన్నారు, సాగర్ సార్ ఉన్నారు, నేను ఉన్నాను. సాగర్ సార్ ఉండి డ్యూటీ డాక్టర్ని అడుగుతున్నాడు, ఆ, డాక్టర్ గారు మీకు శాలరీ ఎంత అండి అని. ఏమున్నది సాగర్, అదే 25,000 వస్తున్నాయి అంతే అని అన్నాడు. అవును, మీరు వెస్టేజ్ బిజినెస్ 8 వరకు వచ్చిందని డ్యూటీ డాక్టర్ అడిగాడు. బిజినెస్ 8 వరకు వచ్చింది సాగర్ సార్, మరి బిజినెస్ చేస్తున్నావు కదా, ఎంత వస్తున్నాయి నెలకి అంటే, సాగర్ సార్ ఉండి 35,000 అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నీ అమ్మ, అప్పుడేమో 10,000 అన్నాడు, ఇప్పుడు 35,000 అన్నాడు. ఇవి డ్యూటీ డాక్టర్ శాలరీ ఏమో 25,000 అట్నే ఉండిపోయినాయి, ఈయన శాలరీ ఏమో 35,000 అయినాయి. ఏదో జరుగుతుంది అని చెప్పేసి అడిగితే, ఆ డ్యూటీ డాక్టర్ కూడా జాయిన్ అయ్యాడు. డ్యూటీ డాక్టర్ కూడా ప్రాసెస్ తీసుకున్నాడండి. అట్లా లైఫ్ అన్నది వెస్టేజ్ లో జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్లకు రాయడం వల్ల, ఎవరికి వచ్చిన వాళ్ళకు వంట కట్టడం అంటే ఇవ్వడం వల్ల, వాళ్ళు ఏం చేశారంటే నన్ను సబ్బుల డాక్టర్ని చేసేశారు. టూత్ పేస్ట్లు అమ్ముకునే డాక్టర్ ఉన్నారు, చాయ్ పత్తి అమ్ముకునే డాక్టర్ ఉన్నారు, అవహేళన చేశారు. ఇది కొంచెం 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 ఇదిగా నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అందరి దగ్గరికి వెళ్ళిపోయింది, స్టేటస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. సార్, డాక్టర్ గారు, డాక్టర్ మహేందర్ సార్ బెడ్షీట్ బిజినెస్ చేస్తున్నాడు, టూత్ పేస్ట్లు అమ్ముతున్నాడు, సబ్బులు అమ్ముతున్నాడు, చాయ్ పత్తులు అమ్ముతున్నారు, పేషెంట్ కూడా తెలిసిపోయింది.
కొంతమంది డాక్టర్స్ నాకు కాల్ చేసి, మహేందర్, అది ఏంటి నువ్వు చేసేది, అది పక్కన పెట్టు. నువ్వు మెడికల్ షాప్ లో నీకు మనకు మస్తు మస్తు పైసలు వస్తాయి, పేషెంట్ రిఫరల్ చేసుకుంటే మస్తు పైసలు వస్తాయి, పేషెంట్ హాస్పిటల్ నుంచి నీకు శాలరీ వస్తుంది. అది ఎందుకు అంత చెత్త చెత్త అంతా పెట్టుకున్నావు, నువ్వు అవసరం నీకు వెస్టేజ్. ఆ పక్కన పెట్టి ఫస్ట్ మన దాంట్లో మన మెడికల్ దాంట్లోనే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అన్నారు. చాలా మంది అవహేళన చేశారు, చాలా మంది వేధించారు, బాధ పెట్టారు. అయినా కూడా వెస్టేజ్ బిజినెస్ చేయాలా వద్దా అనే ఒక ఇది మీద ఉండిపోయి వెనక కనుక అడిగేస్తున్నాను. మెల్లమెల్లగా డ్రాప్ అవుతున్నాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక హైదరాబాద్ లో ఒక ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్టర్ పెట్టాడు. ఒక పోస్టర్ లో పైన వెస్టేజ్ అని ఉంటది, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ చూడమన్ పటేల్, ఇంకొకసారి వచ్చి సుదర్శన్. వీళ్ళ శాలరీలు ఎట్లున్నాయంటే నాకు అప్పుడు అప్పుడు అవగాహన నేను చెప్తున్నానండి. శాలరీ ఎట్లుందంటే ఈ వీళ్ళ నేమ్స్ కింద, ఫొటోస్ కింద బిఫోర్ డెత్, బిఫోర్ డెత్ 1,36,000 ఉంటే ఆఫ్టర్ డెత్ 1,76,000. ఇంకో పర్సన్ కి బిఫోర్ డెత్ 8 lakhs సమ్ చేంజ్ ఉంటే ఆఫ్టర్ డెత్ 12 lakhs వరకు అట్లా కనిపించింది నాకు అది. ఆ పోస్టర్ ఎప్పుడైతే చూసానో వెస్టిజ్ అని ఉంది, ఇక్కడ ఏమో బిఫోర్ డెత్ ఆఫ్టర్ డెత్ అని ఉన్నది. బిఫోర్ డెత్ ఏమో తక్కువ శాలరీ ఉంది, ఆఫ్టర్ డెత్ ఏమో ఎక్కువ శాలరీ ఉంది. ఇంకో పర్సన్ ది కూడా బిఫోర్ డెత్ అని ఉంది, ఆఫ్టర్ డెత్ అని ఉంది. బిఫోర్ డెత్ ఏమో తక్కువ శాలరీ ఉంది వెస్టిజ్ లో, ఆఫ్టర్ డెత్ ఏమో ఇంక్రీజ్ అయింది. అదేంటి, చనిపోయిన తర్వాత ఎట్లా ఇంక్రీజ్ అయింది, చనిపోయిన తర్వాత ఎట్లా మనీ వచ్చినాయి, చనిపోయిన తర్వాత దీంట్లో ఎట్లా మనీ వస్తాయి అనే ఒక పోస్టర్ ద్వారా నేను మా ఆ, చూసి సాగర్ సార్ కాల్ చేసి సాగర్ సార్ కాల్ చేసి, మామ ఇది ఇట్లా సంగతి, పోస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. అంతకుముందు ఏమైంది అంటే, ఎప్పుడైతే పేషెంట్లకు రాశానో నా ఫేమ్, నా పాపులారిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో వెస్టిజ్ ద్వారా, అందరు తిడుతున్నారో, అందరికి టూత్ పేస్ట్ లో డాక్టర్, సబ్బుల డాక్టర్, చేప తమ్ముకునే డాక్టర్ ఎప్పుడైతే అన్నారో నన్ను, అప్పుడు సాగర్ సార్ కి, మా అప్లైనర్ కి కాల్ చేసి తిట్టాను అన్నట్టు. ఏం కంపెనీ రా బాబు, ఏం పేరు పెట్టుకున్నది, ఏం చేస్తున్నారు, ఏం ప్రొడక్ట్స్ నాకు ఇచ్చినవి చూడు, ఎట్లా తిడుతున్నారు నన్ను, డాక్టర్స్ తో సహా పేషెంట్లతో సహా తిడుతున్నారు, సబ్బులు అమ్ముకునే డాక్టర్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పేసి బాగా తిట్టేసామన్నట్టు. తిట్టేసి ఇంకోసారి నా కంపెనీ గురించి మాట్లాడుతున్నా కదా, నువ్వు అట్లా మాట్లాడేది అయితే రాకరా భయ్ అని చెప్పేసి అన్నాను. అట్లా సాగర్ సార్ వెళ్ళిపోయాడు, కోపంలో ఉన్నాడు. అయినా కూడా నేను మళ్ళీ కాల్ చేసి, ఈ పోస్టర్ ఏంటి, బిఫోర్ డెత్ ఏంటి, ఆఫ్టర్ డెత్ ఏంటి అని సాగర్ సార్ కాల్ చేస్తే, రారా ఒకసారి మాట్లాడదాం, ఒకసారి చెప్తురా దీని గురించి అంటే, ఏ పోరా, ఊకే వస్తా అంటే నీకు ఇదైపోయినావు నువ్వు, ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అన్ని చేస్తావు, వద్దు దీనికి బిజినెస్ ఎందుకు అది అన్నట్టుగా, అంటే నెగటివ్ అని కాదు కానీ కోపంగా అనేసరికి, మామ జర రారా, నీకు పుణ్యం ఉంటుంది రారా అంటే, మళ్ళీ సాగర్ సార్ వచ్చి ఆ పోస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాంట్లో జనరేషన్స్ ఇన్కమ్, ఒక మనం జాయిన్ అయిపోయి మన కింద నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, మనం ఉన్నా లేకపోయినా మన ఐడియా అనేది మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అట్లా 300 సంవత్సరాలు 3 generations ఇన్కమ్ వస్తుంది మామ దీంట్లో. అది ఇంపార్టెంట్ ఇది, అందుకే నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి అంటే, అప్పుడు నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నానండి. ఓహో, జనరేషన్స్ ఇన్కమ్, ఎల్ఐసి చేస్తే చనిపోయిన తర్వాత ₹1,00,00,000 వస్తాయి, కానీ అప్పటికప్పటికి ఖర్చులు అయిపోతాయి. కానీ దీంట్లో జనరేషన్స్ ఇన్కమ్ 300 సంవత్సరాలు వస్తుంది అని ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి బిజినెస్. అప్పుడు వెనక అడిగేస్తామని మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేస్తూ బిజినెస్ ముందరికి వెళ్తా ఉంది, ఫార్వర్డ్ అవుతున్నాను. ఆ ఈ మధ్య ఏమైందంటే, అట్లా ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నానండి. ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, సెక్యూరిటీ గార్డ్స్, సిస్టర్స్, నర్సింగ్ బ్రదర్స్, టెక్నీషియన్స్, క్యాథలాబ్ టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నాను, డాక్టర్స్ ని తప్ప. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు, చిన్న చూపు చూస్తారు, చులకన చూస్తారు, వినరండి. చాలా మంది మన ఇప్పుడు మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వద్దు అని చెప్పేసి ముఖం మార్చుకొని డిప్రెషన్ గురైపోయి నర్వస్ ఫీల్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నాను. హాస్పిటల్ నుంచి దాదాపు 38 to 45 members యాక్టివ్ లీడర్స్ అయ్యారు, మంత్లీ మంత్లీ తీసుకుంటున్నారు. అట్లా నేను డైరెక్టర్ వరకు వచ్చానండి. డైరెక్టర్ వరకు వచ్చాను, హ్యాపీగా ఉంది, ఓకే, మంచి యాక్టివ్ టీం దొరికింది, మంచి చేస్తున్నాను, అంత ఓకే, పర్లేదు అనుకునే మూమెంట్ లో మా ఎమర్జెన్సీ పర్ఫ్యూషనిస్ట్, ఒక పర్ఫ్యూషనిస్ట్, బైపాస్ సర్జరీ చేస్తాం కదా, బైపాస్ సర్జరీ దగ్గర ఉండే డాక్టర్ పర్ఫ్యూషనిస్ట్ అంటాము. వాళ్ళు హార్ట్ కి సంబంధించి వేరు ఇట్లా చూసుకుంటా ఉంటారు, దానికి హార్ట్ కి ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయో లేవో అనేది చూసుకుంటా ఉంటారు. ఆ పర్సన్ ఏం చేశాడంటే, ఒక హార్ట్ ఫెయిల్యూర్, గుండె ఫెయిల్ అయిన పర్సన్ కి కోఎన్జైమ్ క్యూటెన్ రాశాడు. హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఎవరికైతే పంపింగ్ తగ్గిపోతుందో, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుందో, కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతాయి, ముఖం వాపు స్టార్ట్ అవుతాయి, ఆయాసం వస్తూ ఉంటుంది, కార్డియక్ ఫెయిల్యూర్ అంటాం. కార్డియక్ ఫెయిల్యూర్ వాళ్ళకి కోఎన్జైమ్ క్యూటెన్ చాలా బాగా పనిచేస్తుందండి.
చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కోఎన్జిమ్ Q10. అది మేము దాని బెస్టేజ్ లో తెలుసుకొని దాన్ని మేము రాయడం స్టార్ట్ చేసాము. ఆ పర్ఫ్యూషనిస్ట్ రాసేసరికి అక్కడ ఏమైందంటే పేషెంట్ మంచిగా అయిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, 1 మంత్ వాడాడు, ఆ కాలవాపులు తగ్గిపోయినాయి, హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది, స్ట్రాంగ్ అయింది, హార్ట్ వీక్ ఉన్నది కాస్త స్ట్రాంగ్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాడు పేషెంట్. ఆయన మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ మేడం మళ్ళీ టుడేకో చూస్తే, అరే నార్మల్ అయిపోయింది నీ హార్ట్ పంపింగ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ పెరిగింది, స్ట్రాంగ్ అయిపోయింది, ఏం చేసినావు, మందులు కరెక్ట్ వాడినావా, మందు బంద్ చేసినావా, మంచి మందులు వాడుకున్నావా అంటే, మంచిగా ఉన్నా మేడం, మంచిగా ఉన్నా, మస్తు అయినా, నేను మంచిగా అనిపిస్తుంది, ఆయాసం తగ్గిపోయింది, కాళ్ళపప్పులు తగ్గిపోయినాయి, నడుస్తుంటే కూడా దమ్ము రావట్లేదు మేడం అంటే, అంత మంచిగా వాడినావా, ఏవి నీ గోళీలు చూపి అంటే, ఆ పేషెంట్ కోఎన్జిమ్ Q10 డబ్బా చూపించాడు. కోఎన్జిమ్ Q10 డబ్బా చూపించగానే ఇది ఎవరు రాశారు అంటే, సో అండ్ సో పర్సన్, మీ కింద అసిస్టెంట్ ఉన్నాడు కదా మేడం, ఆయన రాశాడు అంటే, ఇది వాడితేనే తగ్గింది మేడం అని చెప్పేసి అన్నాడు. ఆ పేషెంట్ కి మందులు వేరే రాసేసి పంపించేసింది. తర్వాత కోఎన్జిమ్ Q10 డబ్బా ఎవరైతే రాశారో ఆ పర్సన్ ని పట్టుకొని, ఇది ఎవరు రాశారు, ఎందుకు రాశావు, ఇది మన ఫార్మసీ కాదు, మన హాస్పిటల్ కాదు, ఇది నువ్వు రాయడం వల్ల ఈ పేషెంట్ కి ఏం కాలేదు, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చి పేషెంట్ కి ఏమైనా అయితే బదనం ఎవరు, నాదే అవుతుంది కదా, నువ్వు ఎలా రాస్తావు, నువ్వు వాళ్ళ ఎలా రాస్తావు, వేరే వాళ్ళకి, ఇక్కడ మన మందుల షాప్ కాకుండా బయట ఎట్లా రాస్తావు, నువ్వు ఏమైనా మరి చనిపోతే ఎవరు బాధ్యులు, నేను కదా తీసుకునేది, నన్ను కదా అనేది, నన్ను కదా తిట్టేది అని చెప్పేసి కొంచెం ర్యాష్ గా మాట్లాడేసి, అసలు ఎక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ అంటే డాక్టర్ మహేందర్ సార్ ప్రోడక్ట్. డాక్టర్ మహేందర్ సార్ ప్రొడక్ట్ వెస్టీజ్ దా ఇది అని చెప్పి చెక్ చేస్తే, వెస్టీజ్ కంపెనీలో ఓకే నువ్వు జాయిన్ అయినావా అంటే, నేను జాయిన్ అయినా మేడం అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం తీస్తే 38 to 45 మెంబర్స్ ఉన్నామండి, యాక్టివ్ లీడర్స్ దాంట్లో. హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్ళింది మేడం. మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అటెటా రాస్తారు, ఎంతమంది ఉన్నారు అంటే 45 దాకా ఉంటారు, 40 to 45 మెంబర్స్ దాకా ఉన్నాం యాక్టివ్. వాళ్ళ దగ్గర నాకు 3000 PV దాకా వచ్చేది, 3000 to 4000 PV దాకా వచ్చేది. అంత యాక్టివ్ లీడర్స్ అన్నట్టు. వాళ్ళు వాళ్ళు జాయిన్ అవ్వరు కాక వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళని వీళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల 3000 to 4000 PV వచ్చేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంత పీవీలు వస్తుంటే, అంత యాక్టివ్ గా పనిచేస్తా ఉంటే. మేనేజ్మెంట్ తీసుకుపోయేసరికి మేనేజ్మెంట్ మొత్తం చెక్ చేసి, ఆహా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం వేస్టేజ్ చేసి పడేశారు ఈ అని చెప్పేసి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఐదర్ ఉంటే ఆ 40 మెంబర్స్, 40 to 45 మెంబర్స్ వాళ్ళను ఉండాలి, దాంట్లో ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, సిస్టర్లు, నర్సింగ్, క్యాథ్ టెక్నీషియన్స్ అందరు ఉన్నారు, వాళ్ళని ఉండాలి హాస్పిటల్, లేదంటే మేము డాక్టర్ మహేందర్ సార్ అని ఉండాలి, మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. పాపం వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జీతం చేసుకునే వాళ్ళు, వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి జాబ్ దొరికితే లేదో తెలియదు. ఆయమ్మలు అయితే 6,000 నుంచి 10,000 మధ్యలో చేస్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఆ హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది, హాస్పిటల్ జీతం మీద ఆధారపడి ఉంది. సో వాళ్ళ అవన్నీ ఆలోచించి ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఐదర్ మీరని ఉండాలి, మేము మహేందర్ సార్ అని ఉండాలి అన్నప్పుడు, మేనేజ్మెంట్ తరపు నుంచి నాకు ఫోర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీతాలు ఆగం చేయొద్దు, వాళ్ళకి వేరే దగ్గర, నేను వేరే దగ్గరికి వెళ్తే నాకు జాబ్ దొరుకుతుంది కానీ వాళ్ళకి వేరే దగ్గర దొరికితే జాబ్ దొరుకుతుందో దొరకదో అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఆ హాస్పిటల్కి రిజైన్ చేసేసాను కాబట్టి. నేను రిజైన్ చేయడానికి కారణం వెస్టిజ్ కోఎన్జైమ్ Q10. బాధ అనిపిస్తుందా ఉండదా, ఏడుపు వస్తుందా, ఒక ఏడుపు ఒకటే తక్కువ నాకు. అప్పుడే నేను తిట్టుకుంటున్నాను, బీభత్సంగా తిట్టుకుంటున్నాను ఇంకా. వీడికి పని పట్టలేదు, ఒక బిజినెస్ తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ జాబ్ నుంచి తీపిచ్చేసాడు వీడు, వీడికి పని పట్టలేదు, అనవసరంగా వెస్టేజ్ బిజినెస్ చేశాను, అనవసరంగా కోఎన్జైమ్ Q10 మా టెక్నీషియన్ కోఎన్జైమ్ Q10 రాశాడు, అనవసరంగా ఈ హాస్పిటల్ నుంచి బయటికి పంపించారు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వెస్టేజ్ బిజినెస్ చేశారు కాబట్టి బయటికి పంపించేశారు. బయట అంతా అదే ఫేమ్ అయింది. సరే ఏం చేయాలో అర్థం కాలేదు, నర్వస్ ఫీల్ అయ్యాను, బాధ అనిపించింది, వెనక అడిగి చేశాను, ఇంకా బంద్ చేశానండి జాబ్. జాబ్ బంద్ చేశాను, వెస్టేజ్ బిజినెస్ కూడా బంద్ చేశాను. 8 months బంద్ చేశాను జాబ్. నేను జాయిన్ అయింది ఏమో 8 months యాక్టివ్ గా, అంటే జాయిన్ అయ్యి యాక్టివ్ గా పనిచేసిందేమో 8 months. 8 months అంటే నాకు ఇన్ఫర్మేషన్ సాగర్ సార్ చెప్పిన తర్వాత బిజినెస్ గురించి తెలుసుకొని యాక్టివ్ గా స్టార్ట్ చేసింది 8 months. 8 months గ్యాప్ స్టార్ట్ చేశాను, 8 months లేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను జాబ్ బంద్ చేసి వెస్టేజ్ బంద్ చేసి కూడా 8 months అయిపోయింది. జాయిన్ అయింది లేట్ గా 8 months అయింది, జాబ్ బంద్ చేసి వెస్టేజ్ బంద్ చేసి 8 months అయింది. చిరాకు లేచిపోతుంది, వెస్టేజ్ అంటే కోపం వస్తుంది. నా లైఫ్ అంటే స్పాయిల్ అయిపోయింది కదా, నా ఫేమ్ పోయింది. కానీ జనరేషన్స్ ఇంకా మాత్రం నా మైండ్ లో ఉండిపోయింది. సాగర్ సార్ నా దగ్గరకు వచ్చి చెప్పిన డ్రీమ్స్, ఇలా ఉంటది లైఫ్ వెస్టేజ్ చేసుకుంటే అనేది ఒక థాట్ మాత్రం ఉండిపోయింది, కానీ చేయట్లేదు ఇక, నా వల్ల కావట్లేదు, ఇంకా బ్యాడ్ అవుతానేమో అనే భయం.
అట్లా 8 మంత్స్ వదిలేసానండి. వదిలేసిన తర్వాత కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ అందరికి మంచి చేసిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మంచి పని చేసి పెట్టింది. హైదరాబాద్ నుంచి ఒక నర్సింగ్ స్టాఫ్, ఒక సిస్టర్ రూమ్ లో క్వారంటైన్ అయిపోయి ఆమె వీడియో కాల్ చేసింది. దాంట్లో ఏమనుందంటే, లీడర్స్ నాకు ఇట్లా కోవిడ్ వచ్చింది, చాలా వీక్ అయిపోయాను, అన్నం తినబుద్ధి కాలేదు, ఫుల్ ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చింది, ఆయాసం వచ్చింది. కానీ వెస్టీజ్ లో ఉన్న ఒక బ్రదర్ నాకు ఒక క్యాప్సూల్స్ తీసుకొచ్చాడు, ఫుడ్ సప్లిమెంట్ తీసుకొచ్చాడు. అవి ఒక 4 డబ్బాలు ఉన్నాయి, అవి రోజు వేసుకున్నాను. అవి వేసుకోవడం వల్ల కరెక్ట్ 5 days లో నాకు మొత్తం నెగిటివ్ వచ్చేసింది, బాడీ పెయిన్స్ పోయినాయి, ఫీవర్ పోయినాయి, అన్ని పోయినాయి, ఇప్పుడు నేను యాక్టివ్ ఉన్నాను, ఆయాసం కూడా తగ్గిపోయింది అన్న. ఆ వెస్టిజ్ కంపెనీలో ఉన్న డబ్బాలు ఫుడ్ సప్లిమెంట్ చాలా బాగా పనిచేసాయి నాకు అంటే, ఆ వీడియో నాకు గ్రూప్లలో ఫార్వర్డ్ అయితే, ఆ వీడియో చూసిన తర్వాత వెస్టీజ్ లో ఫుడ్ సప్లిమెంట్స్ కోవిడ్ కు ఉన్నాయా అనే కాన్సెప్ట్ మీద అసలు ఏముంటాయి అని చెప్పేసి గత గూగుల్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి మేము భీమవరం స్టోర్ ఉండింది. ఆ భీమవరం స్టోర్కి వెళ్ళి ఒక కిట్ పెట్టానండి. ఒక కిట్, ఆ పేపర్ మీద, గోడ మీద ఒక పేపర్ అతికించాను. కోవిడ్ వచ్చింది అనే వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కరికి ఇదే కిట్ ఇవ్వాలి అని. సీబక్తం ఫుల్ ఆకలి, తింటే ఆకలి. కోవిడ్ లో అన్నం తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. సీబక్తం పెడితే ఆకలికి చచ్చిపోతున్నారు, తిని 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 ఉన్నారు, ఫుల్ బలం వచ్చేసింది తింటే. సీబక్తం చాలా పవర్ఫుల్ గా పనిచేసింది, కొలెస్ట్రాల్ యాంటీవైరల్ గా పనిచేసింది, విటమిన్ సి, ఫ్లాక్స్ సెల్ రక్తం గడ్డగట్టకుండా కాపాడింది. కోవిడ్ లో రక్తం గడ్డలు కట్టి చచ్చిపోతారు. రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ పెట్టాను, రక్తం గడ్డ కట్టట్లేదు. రక్తం గడ్డ కట్టకపోతే చచ్చిపోరు. అట్లా ఒక కిట్ తయారు చేశాను. కిట్ తయారు చేసి నేను హాస్పిటల్లో చూసిన పేషెంట్లు కానీ, క్లినిక్ లో చూసిన పేషెంట్లు కానీ, నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన పేషెంట్లు కానీ, అందరినీ భీమవరం స్టోర్ కి పంపిస్తున్నాను. నా కింద ఐడీలు వేస్తున్నాను, వాళ్ళకి ఇప్పించేస్తున్నాను. అట్లా కుప్పలు కుప్పలుగా అమ్మానండి. ఓన్లీ సేల్స్. కుప్పలు కుప్పలు ఐడి వేయడం, ప్రొడక్ట్స్ తీసుకోమనడం, పంపించడం. అట్లా 800 ప్లస్ పేషెంట్లని ఓన్లీ వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్, ఇమ్యూన్ బూస్టర్స్, ఎనర్జీ బూస్టర్స్ తో 800 మెంబర్స్ ని కాపాడగలిగాను వెస్టీజ్ ద్వారా. అది ఎప్పుడైతే వెస్టీజ్ లో 800 ప్లస్ పీపుల్ ని మేము కాపాడానో, ఒక దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్, ఒక తమ్ముడు అవుతాడు. ఆ పర్సన్ వచ్చేసి తెల్లారి గంటల 6 o'clock నాకు కాల్ చేశాడు. అన్న, డాడీకి ఫీవర్ వచ్చింది, బాగానే ఉన్నాడు, 1 week అవుతుంది ఫీవర్ వచ్చి, దగ్గు వచ్చి తగ్గిపోయి 1 week అవుతుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ఆయాసం పడేటోడు, కానీ బాగానే ఉన్నాడు అన్న. నైట్ ఎందుకో లేచి దాహం అవుతుందని చెప్పి రాత్రి 2 గంటలకు లేచి నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగిన తర్వాత సరణ పడింది. ఆ సరణ పడింది. ఆ సరణ పడిన తర్వాత తగ్గిండు తగ్గిండు తగ్గిండు. రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉన్నాడు అన్న, ఒక రేంజ్ లో దగ్గుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు అన్న అన్నాడు. చిన్నగా, ఏం లేదు, కోవిడ్ వచ్చి పోయిందో లేదో అన్నది తెలియదు, కానీ నువ్వు వెళ్ళి ఫస్ట్ హెచ్ఆర్సిటీ పెద్ద స్కానింగ్ చేయించు, ఆ పెద్ద స్కానింగ్ చేయించిన తర్వాత నాకు దగ్గర పట్టుకుని రా, అప్పుడు నేను చెప్తాను అన్న. భీమవరం స్టోర్ లో ఉన్నాను, హన్మకొండలో. ఆ పర్సన్ వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి పెద్ద స్కాన్ హెచ్ఆర్సిటీ చెస్ట్ చేసుకొని భీమవరం స్టోర్ కి వచ్చాడు. వాళ్ళ డాడీని తీసుకురాలి, ఆ పర్సన్ మాత్రమే వచ్చాడు. ఆ హెచ్ఆర్సిటీ ఫిలిం ఇట్లా పైకి తీసి ఇట్లా చూశాను. చూసి ఆ తమ్ముడికి ఏం చెప్పానంటే, నాని 99% లంగ్స్ పోయినాయి, నైట్ వరకు బ్రతికితే కష్టం, 2 o'clock వరకు చనిపోవచ్చు అని చెప్పేశాను. అంత బ్యాడ్ అయిపోయినాయి లంగ్స్. కోవిడ్ వచ్చింది పోయింది అనుకున్నాం, కానీ అది లోపల ఊపిరితిత్తులు మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. ఎప్పుడైతే హెచ్ఆర్సిటీ చూసానో చెప్పేశాను. మరి ఏం చేయాలన్నా అంటే, ఎంజిఎం తీసుకోపోయినాను. ఇప్పుడు హాస్పిటల్లో ఎక్కడ బెడ్స్ లేవు, బెడ్స్ కూడా దొరకడం కష్టం, ప్లస్ కాస్ట్లీ కూడా ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎంజిఎం తీసుకెళ్ళావు అంటే ఎంజిఎం తీసుకెళ్ళాడు. ఎంజిఎం అడ్మిషన్ చేసుకున్నారు. రాత్రి 2 గంటలకు డెత్ అయిపోయాడండి. ఆ కాలం ఎట్లున్నదంటే, డైరెక్ట్ డెత్ అయిపోతే డైరెక్ట్ శ్మశాన వాటిక తీసుకుపోవాలి, ఇంటికి తీసుకుపోనివ్వట్లే పోలీసులు. డైరెక్ట్ ఆ తమ్ముడు శ్మశాన వాటికి తీసుకెళ్లి బరి చేసేసాడు, బంధ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేశాడు. అన్న, ఇంట్లో ఇంతమంది ఉన్నాము, అమ్మ ఉన్నది, అన్న, అన్న వాళ్ళ వైఫ్, వదినే, 2 పిల్లలు, నేను, నా భార్య, 2 పిల్లలం ఉన్నాము. ఏం చేయమంటావు అన్న, మరి మాకు కూడా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే, భయం వేస్తుంది అన్న, నాన్న చనిపోయాడని ఇంట్లో ఎవరికి తెలియదు, చనిపోయాడని ఇంకా హాస్పిటల్ ఉన్నాడు అనుకుంటున్నారు, ఇంట్లో ఎవరికి తెలియదు అన్న అంటే, నువ్వు ఫస్ట్ పిహెచ్సి సెంటర్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి అంటే, వాళ్ళు టెస్ట్లు చేయించుకుంటే ఇంకోటి, వాళ్ళ చెల్లె కూడా ఉంది, వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఆ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వచ్చింది.
అందరికి పాజిటివ్ వస్తే ఈ తమ్ముడు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా సంగతి అంటే, తమ్ముడు భీమవరం స్టోర్లో కోవిడ్ కిట్ ఉంటుంది, రాసి ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి అందరికి స్టార్ట్ చేయి, చిన్న పిల్లలతో సహా పెద్దలతో సహా స్టార్ట్ చేయి. చిన్న పిల్లలకేమో ఎట్లా వేయాలో చెప్పాను, ఒక్కొక్క టాబ్లెట్. మామూలుగా చిన్న చిన్నగా దినం తప్పించి దినము, లేకపోతే దినము అట్లా ఎన్విగో ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి పెట్టడము, ఇలాంటివి చెప్పాను. సో డోసెస్ చేంజ్ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కరెక్ట్ 1 వీక్, 1 వీక్ 7 డేస్ అనుకుంటున్నా, 5 డేస్కో 7 డేస్కో భీమవరం స్టోర్లో ఉన్నాను, ఆయనే కాల్ చేశాడు నాకు. కాల్ చేసి, అన్న ఎక్కడున్నావు అన్న అంటే, చిన్న భీమవరం స్టోర్లో ఉన్న చిన్న అంటే, అన్న నువ్వు ఎక్కడైనా ఉండని, మేము అందరం మీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి అదే పిహెచ్సి సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నామన్నా, అందరికి నెగిటివ్ వచ్చేసింది అన్న అన్నాడు. 1 వీక్ బ్యాక్ ఏమో పాజిటివ్ వచ్చిందన్న వచ్చిన పర్సన్ మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అందరికి నెగిటివ్ వచ్చిందన్న, అందరు హ్యాపీగా ఉన్నారు, పిల్లలతో సహా పెద్దలతో సహా అందరు బాగున్నారన్న, నువ్వు ఎక్కడున్నా కూడా నేను వచ్చి నీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటానా అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయిందండి, కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అరే ఏంటి ఇంత పెద్ద మాట అన్నాడు నన్ను అని. ఇంత మంచి మాట, ఎంకరేజ్మెంట్ మాట, చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. అరే మనం చేసిన దానికి ఒక అర్థం ఉన్నదైతే, ఈ బిజినెస్ మంచిది, చలో స్టార్ట్ చేసినాను, అట్లా కంటిన్యూ చేద్దాం ఇంకా అని చెప్పి అట్టే కంటిన్యూ చేశానండి. కోవిడ్ వల్ల మనం వాడుతున్న ఏదైతే కోవిడ్ కి రాసిన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని ద్వారా నేను డైరెక్టర్ లెవెల్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసి క్రౌన్ లో కూర్చున్నానండి. అంతగానం సేల్ చేశాను. నేను హాస్పిటల్ అడ్మిషన్ చేసుకున్న పేషెంట్ డిశ్చార్జ్ అవుతే వెస్టీజ్ ప్రొడక్ట్స్, మామూలు మెడికల్ షాప్ రాసేది ప్లస్ వెస్టీజ్ ప్రొడక్ట్స్, ఎనర్జీ బూస్టర్స్, ఎనర్జీ తక్కువ ఉన్నది ఎనర్జీ వాడాలి, ఇమ్యూన్ బూస్టర్స్ మా వెస్టీజ్ దొరికితే ఎక్కడ దొరకో అవి వాడేసి అట్లా చాలా మంది పేషెంట్లు పెట్టుకుంటూ వచ్చాను. 800 పీపుల్ కి ఏదైతే వెస్టీజ్ డైరెక్ట్ ఇంట్లో కూర్చొని మా వెస్టీజ్ ప్రొడక్ట్స్ పెట్టానో 800 పీపుల్ ఒక్కడు కూడా చనిపోలేదండి. అంత మంచి ప్రొడక్ట్స్. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో, దీంట్లో పవర్ ఉంది, దీంట్లో మనీ ఉన్నాయి, దీంట్లో జనరేషన్స్ ఇన్కమ్ ఉంది అని, అప్పటి నుంచి నా లైఫ్ స్టోరీని ఎస్సీలో జాయిన్ అయిపోయి కంటిన్యూ అవుతుంది. టైం ఉన్నా టైం లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇప్పటి వరకు నేను దాదాపు అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు తెలిసిన వాళ్ళు వచ్చి దాదాపు 6-7 మెంబర్స్ కపుల్స్ వచ్చారు, 7 కపుల్స్ వచ్చారు. పిల్లలు పుట్టట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న పేషెంట్లు వచ్చారు, కపుల్స్ పిల్లలు పుట్టట్లేదు సార్ అని. ఎవరు ద్వారా నా దగ్గరకు వచ్చారు. 7 మెంబర్స్ లో 6 మెంబర్స్ కి పిల్లలు పుట్టేశారు సార్. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్, మన వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ తోటి. అంత మంచి ప్రొడక్ట్స్ అన్నట్టు. అంత మంచి ప్రొడక్ట్స్ ని ఎందుకు నేను చెప్పకూడదు, ఎవరికి ఎందుకు చెప్పకూడదు, ఎందుకు ప్రమోషన్ చేయకూడదు? ఎవరెవరో ప్రమోషన్లు చేసుకుంటున్నారు. ఐశ్వర్య లక్ష సభ యాడ్ ఇవ్వట్లేదా? ఆమె నమోషిగా ఫీల్ అవ్వనప్పుడు, ఆమెకు ఇబ్బంది లేనప్పుడు, ఆమె ఇగో హట్ అయిన అవ్వనప్పుడు, సిగ్గుపడినప్పుడు, నేను ఇవి అమ్మడం వల్ల, ఇవి మంచి షేర్ చేయడం వల్ల, ఈ మంచి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు నేనెందుకు నామోషి ఫీల్ అవ్వాలి, ఎందుకు ఈగో హర్ట్ చేసుకోవాలి, ఎందుకు ఆడ్గా ఫీల్ కావాలి? ఎవరు ఏమో అంటే వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు కావచ్చు ప్రొడక్ట్స్ గురించి, కానీ నాకు తెలుసు కదా, అనుభవం వచ్చింది కదా, ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా. ఎందుకు వదలాలి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని? ప్రజలకు మంచి జరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పుడు ఎందుకు వదలాలి దీని గురించి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని నా జర్నీ స్టార్ట్ చేశానండి అట్లా. ఇప్పుడు ఎవరన్నా వెస్టేజ్ గురించి తప్పుగా మాట్లాడితే తిట్టుడే. వాళ్ళకి తెలియకపోతే తెలుసుకో, తెలుసుకొని ప్రొడక్ట్స్ కొనుక్కో ఫస్ట్. వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, వాళ్ళు చేసేసి ఉన్నారు, వాళ్ళకి ఏం రాలేదంట, అవన్నీ ముచ్చట్లు కాదు. జాయిన్ అయ్యావా, జాయిన్ గా ఫస్ట్. ప్రొడక్ట్స్ తీసుకున్నావా, ప్రొడక్ట్స్ తీసుకో. వాడావా, నువ్వు జాయిన్ కాలేదు, ప్రొడక్ట్స్ తీసుకోలేదు, వాడలేదు, వాళ్ళెవరో చెప్పారని చెప్పేసి నువ్వు ఏదో మాట్లాడి, మా అన్న చేసిండు సార్, మా అక్క చేసిండు సార్, మా మా ఫ్రెండ్ గారు చేసిండు, 3 సంవత్సరం నుంచి చెప్తాడు అసలు పైసలు రాలేదంటే ఇప్పటి వరకు. నువ్వు జాయిన్ గా ఫస్ట్. ఆ మాటలు పక్కన పెట్టేసి నువ్వు జాయిన్ అవ్వాలి. నువ్వు జాయిన్ అయిపోయి నువ్వు ప్రొడక్ట్స్ తీసుకొని నువ్వు వాడితే అప్పుడు అర్థమవుతుంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క దమ్ము. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తారు అన్నట్టు. జాయిన్ అవ్వరు, ప్రొడక్ట్స్ తీసుకోరు, వాడరు, కానీ చెప్పుడు మాత్రం మస్తు చెప్తారు అన్నట్టు. ప్రొడక్ట్స్ వాడితేనే దాని దమ్ము తెలుస్తుంది సార్. ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, అన్ని ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన అప్లైనర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ మీటింగ్స్ లలో ఏం చేస్తారంటే, అన్ని క్యాప్సూల్స్ ఇట్లా కుప్పలు కుప్పలు పోసుకుంటాం, అన్ని ఒక్కొక్క క్యాప్సూల్ తీసుకొని అందరి ముందట వేసుకొని నీళ్ళు తాగిస్తారు. అట్లా ప్రతి ఒక్కటి, ఎవరికి తెలియకపోతే తెలియజెప్తాం మనం అంతే.
వాడు వాడకపోతే మనం ఏం చేయలేము, బలవంతంగా ఇయ్యలేము, బలవంతంగా ఏం చేయలేము. కానీ ప్రొడక్ట్స్ వాడితేనే దాని దమ్ము తెలుస్తుంది. నేను కోవిడ్ టైంలో మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, వెస్టీజ్ది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. అంతెందుకండి, మా ఇంట్లో మా అమ్మ నాన్నలకు కోవిడ్ వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్నలకి, మా అందరికి కోవిడ్ వచ్చింది. అందరికి, నాకు కూడా కోవిడ్ వచ్చింది. నేను దాదాపు 1200 మంది పైన ట్రీట్ చేశాను కోవిడ్ టైంలో. అంటే హాస్పిటల్ అడ్మిట్ ఈ 800 కాకుండా 1200 to 1500 హాస్పిటల్ అడ్మిషన్ చేసుకొని ట్రీట్ చేశాను. ఫస్ట్ టైం కోవిడ్ వచ్చింది. అప్పటికి ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నా కాబట్టి అంత ఎఫెక్ట్ కనపడలేదు. డైరెక్ట్ పేషెంట్ దగ్గర పోయి ముట్టుకునేది నేను. ఫస్ట్ టైం ఫుడ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నా కాబట్టి ఎఫెక్ట్ ఏం పడలేదు. సెకండ్ టైం మళ్ళీ అటాక్ అయింది. అప్పుడు కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నాకేం ఫరక్ పడలేదు. థర్డ్ టైం అటాక్ అయింది సార్. నా కోవిడ్, ఇంటికి పోలేని పరిస్థితి. హాస్పిటల్ ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ లో పడుకోమని చెప్తే ఆ రూమ్ లోనే నా ట్రీట్మెంట్ జరుగుతుంది. వాస్తవం చెప్తున్నాను, 8 నుంచి 9 ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నా కూడా నాకు ఎనర్జీ రావట్లేదు, బలం రావట్లేదు, శక్తి రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు బాగానే ఉంది, వాడుతున్నా కాబట్టి. థర్డ్ టైం వచ్చేసరికి నాకు ఆ శక్తి సరిపోవట్లేదు. ఎన్ని ఫుడ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడినా కూడా సరిపోవట్లేదు. నా తోటి డాక్టర్, ఫిజిషియన్, ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. ఏం సార్ ఇంత ఎనర్జీ లేదు, ఎనర్జీ లేదు. మన ఇద్దరికి ఎఫెక్ట్ అయింది. ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరం చూసుకునే వాళ్ళం పేషెంట్ అని. ఇద్దరం మార్నింగ్ ఆయన చూసుకుని నైట్ నేను చూసుకున్నాం అని. లేదు, ఇంకా అయిపోయింది, శక్తి లేదు మా ఒంట్లో, చనిపోతామైన భయం, ఎందుకంటే ఎనర్జీ లేదు. అప్పుడు సార్ ఏం చేశాడంటే, ఏదో ఒకటి చేద్దామని చెప్పి జింకో వీటిలో అవి ఇవి వేసుకుంటున్నా కూడా మాకు అవ్వట్లేదు, ఎనర్జీ లేదు అసలు. కొల్లజన్ కూడా ట్రై చేశాను. తర్వాత ఎల్ఆర్జినైన్, ఆ ప్యాకెట్ సాగర్సా ద్వారానో ఎవరి ద్వారా తెప్పించుకున్నాను. ఒక బాటిల్లో ఆ వాటర్, దాంట్లో ఒక 2 ప్యాకెట్లు వేసేసి బాగా ఊపేసేసి గడికింత ఒక 1 hour లో మొత్తం బాటిల్ అంతా కంప్లీట్ చేశాను. 3 గంటలు ఆ తాగిన 3 hours కి అసలు నాకు జబ్బు ఉన్నట్టు కూడా మర్చిపోయానండి. అంత యాక్టివ్ అయిపోయాను, ఫుల్ ఎనర్జీ. సూపర్ అసలు. అది తాగితేనే తెలుస్తుంది ఆ ఎనర్జీ ఏంటి అనేది. సూపర్. కోవిడ్ లేదు, పారలేదు. ఎక్స్రే చేసిన అక్కడక్కడ ప్యాచ్లు ఉన్నాయి ఛాతీలో, చెస్ట్ పెద్ద స్కాన్ చేస్తే. కానీ పోయింది. వెస్టేజ్ కూడా వస్తాను, రెమెడీస్ వేరే ఇంజెక్షన్స్ కూడా ఒక 2 డోసులు వేసుకున్నాను, వెళ్ళిపోయింది. సో ఇట్లా దీంట్లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అప్పటి నుంచి నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇంకా సాగుతుంది, కానీ నాకు చాలా టైం లేదండి, అసలు టైం లేదు. నేను చెప్తున్నానండి, నాకు హాస్పిటల్స్ లోనే చాలా బిజీ అయిపోతాను. మళ్ళీ ఎల్ఎల్బి క్లాసెస్ అటెండ్ కావాలి, హాస్పిటల్ చూసుకోవాలి, నా ఓన్ క్లినిక్ చూసుకోవాలి, బయట ఇంకా 2 హాస్పిటల్ పేషెంట్లు అడ్మిషన్ చేసుకొని చూసుకోవాలి. అందరూ ఆదివారాలు వస్తే సెలవు తీసుకుంటారు, లేదా పండుగలు వస్తే సెలవు తీసుకుంటారు, కానీ వీడొక్కడే, నేను ఒక్కడనే. ఏ పండుగలు వచ్చినా హాస్పిటల్లో ఉంటాను, సండేస్ వచ్చినా హాస్పిటల్ ఉంటాను, ఎవరికైనా ప్రాబ్లం అయితే కూడా అక్కడే ఉంటాను నేను. అది నాకు చాలా ఇష్టం. డాక్టర్ వృత్తిని నేను ఎంచుకున్నది 6th క్లాస్లో ఎంచుకున్నాను. డాక్టర్ అవ్వాలనే ఒక కోరిక, డాక్టర్ అవ్వాలనే ఒక పెద్ద ఆశయం, అది అది చెప్పలేనండి. 6th క్లాస్లో చిన్న వయసులో, తెలియని వయసులో డాక్టర్ కావాలని, ఎవ్రీడే నేను డాక్టర్ కావాలని ఫిక్స్ అయిపోయిన రోజులు అవి. ఎవ్రీడే డాక్టర్ 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 డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలి. అట్లా డాక్టర్ అవుదాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి చాలా ఆశ ఉండే. బేసిక్గా సార్, యాక్చువల్లీ టైం ఎన్ని గంటల వరకు ఆఫ్ అయిపోతుంది? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అంటే నేను 7 o'clock. టైంని బట్టి కంప్లీట్ చేసుకున్నాను సార్. 7 o'clock. 7 o'clock. ఓ, టైం లేగా. 6:40. ఓకే. సరే, నా లైఫ్ జర్నీ చెప్తాను అయితే. రైట్. బేసిక్గా నేను పుట్టి పెరిగింది ఒక పూరి గుడిసెలో అండి. నా వీడియో మీ దగ్గర ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, ఇది ఆల్రెడీ చెప్పిందే. ఆ, నేను పుట్టి పెరిగింది పూరి గుడిసెలో. ఆ గుడిసె ఎలా ఉంటుందంటే, చుట్టూ ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఎవరి ఇల్లులు ఉండవు. ఒకటే ఒక ఇల్లు ఉంటుంది, ఒక కులపరాలు ఉంటాయి, వాటి కరెంట్ ఉంటుంది. మా గుడిసెలో కరెంట్ ఉండదు. చుట్టూ ఒక ముళ్ళకంప ఉంటుంది. ఆ ముళ్ళకంప ఎట్లా అంటే, మా గుడిసె ఎలా ఉంటుందంటే, నీళ్ళలో చెరువులలో దొరికే తుంగ. మట్టి గోడలు మాయి. నేను చాలాసార్లు మట్టి గోడలు కూడా మట్టి వేసి గోడలు కట్టుకున్నాము. నేను చిన్న పిల్లల వయసులో చెప్తున్నాను, 5th క్లాస్ 6th క్లాస్లో. చెరువులో దొరికే తుంగని తీసుకొచ్చి ఎండబెట్టి దాని పైన కప్పులకి వేసుకునే వాళ్ళం గుడిసెలో. గుడిసె గుడిసె ముందట ఆకిలి ఉండేది. ఆకిట్లో నాకు అలుకు చల్లడం వచ్చు, ముగ్గులు పెట్టడం వచ్చు, ఎర్రమన్ను రాయడం తెలుసు, బొబ్బెమ్మలు పెట్టడం తెలుసు.
చిన్నప్పుడే చిన్నతనంలో, ఎందుకంటే మాకు ఆకిలి ఉండదు కాబట్టి అవన్నీ మేమే చేసుకునేవాడిని. అట్లాంటి మా పూరి గుడిసెలో ఉండేవాళ్ళం మేము. నాకు 4 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములం. మా నాన్న ఆ తుంగ కోయడానికి, చెరువులో ఉండే తుంగ కోయడానికి పోతే జనగలు పట్టేవి కాళ్ళకి. ఇంత పొడుగుంటాయి కదా జనగల, రక్తంని పీల్చుకుంటా ఉంటాయి. ఎంత కొట్టినా పోకపోయేదండి, ఎంత పీకినా రాకపోయేది. ఎప్పుడైతే అగ్గుపుల్ల గీసి దానికి అంటి పెడతామో అప్పుడు వదిలిపెట్టేది అన్నట్టు. మొత్తం రక్తాన్ని అంతా సక్ చేస్తా ఉండేది అది. అట్లా మేము చెరువులోకి దిగినప్పుడల్లా మా నాన్నకు 4, 5 పట్టేటివి. అది తీసుకొచ్చి మేము అట్లా నొప్పు పెట్టేసరికి అవి ఊసిపోయేటి. తర్వాత తుంగను, గడ్డిని ఎండబెట్టేసి అట్లా మేము గోడల మీద కప్పేసుకునేది. అట్లా మాకు గుడిసె ఉండేది. ఆ 4 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములం. నేను లాస్ట్ సెకండ్, నా తర్వాత చెల్లె. మా నాన్న వృత్తి ఏంటంటే రిక్ష తొక్కేవాడండి. తొక్కే రిక్ష, నడిపే రిక్ష కాదు, తొక్కే రిక్ష. ఎంతైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా నాన్న రిక్ష తొక్కి కష్టపడతాడో, వచ్చిన పైసలన్నీ రాత్రి వచ్చి ఇంటికి వచ్చే మూమెంట్ లో తాగేవాడు. ఫుల్ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 1 గంటలకు వచ్చేవాడు ఇంటికి. దీపం ముందర చదువుకున్నాము. మా ఇంట్లో లైటు, కరెంట్ గిట్ల ఏమి ఉండేది అప్పట్లో. ఫుల్ దోమలు, ఫుల్ చీమలు. ఆల్ వెరైటీస్ ఆఫ్ చీమలు చూశాను, ఆల్ వెరైటీస్ ఆఫ్ దోమలు చూశాను. మా నాన్న ఎంత మనీ వస్తే అంత తాగేవాడు. ఫుల్ తాగేవాడు. రాత్రి 1 గంటలకి, 2 గంటలకు అప్పుడు వస్తే అది ఎలా ఉంటుందంటే, మా నాన్న తాగేసి వస్తుంటే మా ఇంటికి వచ్చే గుడిసెకి రావడానికి మెయిన్ రోడ్ నుంచి ఇట్లా కిందికి స్లోప్ ఉంటది. అట్లా కిందికి రిక్షా చేసుకొని వస్తుంటే రిక్షా సౌండ్ వస్తే మేము బయట పడుకునే వాళ్ళం. మేము లేచి కూర్చునే వాళ్ళం అన్నట్టు. లేచి కూర్చునే వాళ్ళం. లేచి కూర్చునే వాళ్ళం. సాగర్ సార్, ఇప్పుడు 7 o'clock వరకు క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపన్నా ఎల్లుండైనా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. విజయరాజ్ సార్ ఒప్పుకుంటే ఒక 2 days తర్వాత మళ్ళీ part 2 అని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు టైం లేదు, 6:45 అవుతుంది. ఒక 15 minutes లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి. ఇఫ్ విజయరాజ్ సార్ ఉంటే ఒక మాట చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ టైం విల్ గో. ఓకే ఓకే సార్, నేను ఒకసారి విజయరాజతో మాట్లాడదాము. అట్లా చేద్దాం. అది ఎందుకంటే 7 o'clock కాబట్టి అట్లే ప్లాన్ చేద్దాం సార్. పవన్ సార్. ఓకే ఓకే సార్. ఓకే రైట్. సో ఓకే ఫైన్. డిస్టర్బ్ అవ్వకండి. వినిపిస్తుందా? ఓకే ఓకే, వాయిస్ క్లియర్. ఓకే. సో అలా మా ఇల్లు అలా గుడిసె ఉండేది. గుడిసెలో మా నాన్న అట్లా స్లోప్ కిందికి వచ్చేసరికి, ఆ రిక్షా ఇట్లా వచ్చేసరికి మేము బయట పడుకునే ఉండేవాళ్ళం. ఫస్ట్ మా అమ్మ పడుకునేది, తర్వాత ఇంకొకే పడుకునేది, తర్వాత ఇంకొకే పడుకునేది, తర్వాత మా చెల్లి పడుకునేది, తర్వాత నేను పడుకునేవాడిని. ఇంకా నా పక్కన ఇంకో అక్కయ్య పడుకునేది. ఆ అక్కయ్య పక్కన 2 నాగుపాములు పడుకునేటి. చూడండి, ఇమాజిన్ చేయండి, ఒక పూరి గుడిసె, చుట్టూ ముళ్ళ కంపలే, ఏ ఇల్లు లేవు దగ్గరలో. మా అమ్మ పడుకున్న తర్వాత ఇంకో అక్కయ్య, ఇంకొక పడుకున్న తర్వాత చెల్లె పడుకున్న తర్వాత నేను పడుకున్న తర్వాత నా పక్కన మా అక్క, ఇంకో అక్క పడుకునేది. ఆ అక్క పక్కన 2 పాములు పడుకునేటివి. అది మా లైఫ్. ఎప్పుడు మా గుడిసెకి ఒక కార్నర్ కి లెఫ్ట్ సైడ్ ఒక మూలకి 2 పాములు ఉంటాయి ఎప్పుడైనా కూడా. అవి అక్కడే కొట్టుకుంటాయి, అక్కడే పడిపోతాయి, కింద గోడ దిగి మళ్ళీ పైకెక్కి అక్కడే ఉంటాయి అవి. మా నాన్న తాగేసి వచ్చేవాడండి. రాత్రి 1:05, 12:05, 1:05, 2:05 తాగేసి వచ్చినప్పుడు అసలు రిక్షా ఇట్లా స్లోప్, మా రోడ్ ఇట్లా స్లోప్ ఉండేసరికి నాన్న ఫాస్ట్ గా వచ్చేసి తాగిన మత్తులనో లేకపోతే బ్రేకులు కంట్రోల్ అవ్వకనో ఏం చేసేవాడంటే మా అమ్మ మీదకి ఎక్కించేవాడు. ఎప్పుడైతే ఆ రిక్షా సౌండ్ వస్తుందో మా అమ్మ ఉలికిపడి లేచి దన్నుమని లేచి మమ్మల్ని లేపేది. నాన్న వస్తాను, లేండి 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 అని. మళ్ళీ మా నాన్న కిందికి వచ్చి ఆ బ్రేక్లు వేసుకొని మళ్ళీ సైడ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు పడుకునే వాళ్ళం మళ్ళీ. కొన్నిసార్లు మా అమ్మ మీదకి ఎక్కించాడు పాపం. మా అమ్మ ఏం చేస్తుందంటే మా అమ్మ పడుకునే ముందు ఒక రోకల్ బండ ఉంటది, దంచేది ఉంది, అది పెట్టుకునేది అన్నట్టు పక్కన. తమను నా మీదకి వచ్చిన నేను లేవకపోయినా ఎక్కకూడదు నాకు మీదకి అని. అలా అలా ఉండేది మా లైఫ్. ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఎన్ని చెంబులు ఉన్నాయో, ఎన్ని బేషన్లు ఉన్నాయో, ఎన్ని తపాలాలు ఉన్నాయో, మా ఇంట్లో వర్షం పడితే అన్ని తపాలాలు, అన్ని గిన్నెలు, ఆ నీళ్లు గుడిసె నుండి నీళ్లు కింద పడకుండా ఆ గిన్నెలన్నీ పెట్టేవాళ్ళం. అంత ఊడ్చేది. దోమలు కుడుతున్నాయని చెప్పేసి దోమలు కుడుతున్నాయని చెప్పేసి జామాయిలాకు తీసుకొచ్చి మా అమ్మ ఇంట్లో పొగేసేదండి. పొగేస్తే ఆ ఇల్లు మొత్తం పొగయ్యేది. ఇల్లు మొత్తం పొగ అయిపోయి ఆ దోమలు అనేది పోయేది మాకు.
కొన్ని కొన్ని సార్లు ఇంత దీనికంటే ముందు మా అక్క గురించి చెప్పాలి. నాకంటే పెద్దది. తన పేరు సుమతి. ఆమె వచ్చేసి కుంటక్క అని పిలుస్తాం మేము. ఎందుకు కుంటక్క అని పిలుస్తామంటే నాకంటే ఒక 5 సంవత్సరాలు పెద్దది. ఎందుకు కుంటక్క అని పిలుస్తామంటే ఇప్పుడు పోలియో వ్యాక్సిన్స్ ఓరల్ వచ్చినాయి. నోట్లో పోస్తాం. కానీ అప్పట్లో చిన్నతనంలో ఏంటంటే తొంటికి ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇక టీకాలు ఇచ్చేవాళ్ళు. టీటీ వ్యాక్సిన్ మన ఆహ్, పోలియో వ్యాక్సిన్‌లు. మాకే చిన్నతనంలో ఈ చెయ్యికి ఇక్కడ పోలియో ఇవ్వంగానే ఇక్కడ పోలియో పోలియో ఇవ్వంగానే ఇంజెక్షన్ ఇవ్వంగానే ఈ చెయ్యి అనేది ఇలా పడిపోయిందండి ఇలా. ఇలా తిరిగిపోయి ఉంటుంది మా అక్కకి. ఇలా ఉంటది చెయ్యి. ఎడమ కాలు, ఎడమ చెయ్యి పడిపోయింది. పోలియో వచ్చేసింది. ఆ పోలియో ఇంజెక్షన్ వేయడం వల్ల. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ పోలియో వచ్చేసరికి పోలియో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పోలియో అంటాం దాన్ని. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చిన కష్టం అది. అలా కాలును చేయి పడిపోయింది మాకది. పడిపోయింది గానీ అప్పుడప్పుడు ఫిట్స్ వస్తా ఉండే. చాలా కష్టాలు బెదిరిపోయింది పాపం. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తా ఉండే. కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతా ఉండే. అప్పుడప్పుడు కాయలు తప్పుతా ఉండే. చెయ్యి, కాలు నడిచేది. కానీ దేక్కకుండా దేక్కకుండా నడిచేది. కరెక్ట్‌గా నడవడం రాకపోయేది. ఉరకడం అంటే ఉరికేది గానీ ఎప్పుడో ఒకసారి కింద పడతా ఉండేది. ఉరికినా గూడా. అట్లా ఆ అక్క కుంటిదయిపోయింది కాబట్టి మేము కుంటక్క, కుంటక్క అని ముద్దుగా పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళము. ఆమె పేరు వచ్చి సుమతి. సో, మా నాన్న ఎప్పుడు తాగేసొచ్చినప్పుడల్లా మా పక్కల పడుకునేవాళ్ళు. రాత్రి 2 గంటలకు, 1 గంటలకు మా నాన్న కూరగాయలు పట్టుకొస్తే రిక్షా కంట్రోల్ కాకుండా రిక్షా పక్కన పెట్టిన తర్వాత ఎప్పుడో తాగి మధ్యరాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు మా నాన్న కూరగాయలు పట్టుకొస్తే మా అమ్మ అప్పుడు లేచి కూరగాయలు కట్ జేసి, మాకు వంట జేసి, గోరుముద్దలు పెట్టేది. తినిపిచ్చేది మా అమ్మ మాకప్పుడు. మేము నిద్రలో చిన్న పిల్లలం గదా! ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ గురించి చెప్తున్నానండి. మేము నిద్రలో లేచి కూర్చొని ఇలా సొలిగేవాళ్ళం ఇట్లా. నేను, మా చెల్లె గాని, మా అక్క వాళ్ళు గాని ఇట్లా సొలిగేవాళ్ళం. మా అమ్మ ఎప్పుడైతే ఈ బొటన వేలు మా మూతికి తగులుతదో అప్పుడు అనేవాళ్ళం. అప్పుడు అమ్మ అన్నం పెట్టేది. అన్నం పెట్టేది అట్లా కొంచెం నమిలి అట్నే నోట్లో అట్టే పెట్టుకొని ఇట్లా సొలిగేవాళ్ళం. మళ్ళీ మా అమ్మ ఏ బొటన వేలుతో ఇట్లా అనేది. ఇట్లా అంటే మళ్ళీ తినేవాళ్ళం. అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలయినాయండి. అలా మా అమ్మ మాకు తినిపిచ్చి రాత్రి పూట. అందుకు నైట్ టైమ్‌లో నేను తినకుండా ఒకవేళ బిజీ అయిపోయి తినకుండా పడుకుంటే, మా అమ్మ బొటనవేలు వచ్చి నా లిప్స్‌కి ఇట్లా తగిలినట్టు నేను నిద్రలోనే అని ఇట్లా తాకుతా అన్నం తినిపించేటట్టు. మా అమ్మ బొటనవేలు ఎప్పుడైతే ఇట్లా తాకుతుందో అంటానో అప్పుడు మెలుకువొచ్చేసి, "అరే! నాకు ఆకలైతుంది. అందుకే మా అమ్మ చెయ్యొచ్చింది నా దగ్గరికి. ఆకలైతుంది ఏం తినలే గదా!" అని లేసి కూర్చునేవాడిని. అట్లా చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. ఇప్పుడు గూడా మొన్న 10 డేస్ బ్యాక్ గూడా అయింది అట్నే. నేను ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ అట్లా మధ్యరాత్రి లేచి మా సాగర్ గూడా ఉన్నాడు మాతో కొన్ని రోజులు. కొన్ని సంవత్సరాలు మా సాగర్ గూడా మాతోనే అన్నాడు. అట్లా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మా అమ్మ మాకట్లా ఫుడ్ పెట్టిందండి. రాత్రి 2 గంటలకు, 3 గంటలకు వంట చేసి అప్పుడు లేపి తినిపించేది మా అమ్మ. మా నాన్న అప్పుడొచ్చేవాడు తాగి. మా నాన్న వచ్చినప్పుడల్లా మా ఇల్లు ఎలా ఉంటుందంటే బయట ఆకిట్లో పడుకునేవాళ్ళం. ఎందుకంటే లోపల గుడిసెలో గాలి ఆడకపోయేది. లేదంటే చీమలు కుట్టేటివి, లేదంటే దోమలు కుట్టేటివి. సో, బయట పడుకునేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏం చేసిందంటే దోమలు బాగున్నాయని చెప్పేసి బయట వర్షం బాగా పడుతుంది. ఆల్రెడీ జామాయిలాకు తీసుకొచ్చి సంచిలో పెట్టేసింది. బయట బాగా వర్షం పడుతుందని చెప్పేసి మా అమ్మ ఇంట్లో ఫుల్లు ఇదేసేసింది. పొగ పెట్టేసింది. పొగ పెడితే మా నాన్న ఒకసారి లేట్ అయిపోయింది. మా నాన్న 2 గంటలకేమో వచ్చాడు. ఆ పొగకి నాకు ఏమైపోయిందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసింది. విపరీతంగా విపరీతంగా శ్వాస తీసుకుంటున్నాను. నా వల్ల అవ్వట్లేదు. లేచి కూర్చున్నాను. చెమటలు పట్టిపోయినాయి. ఆయాసం బాగొస్తుంది. దగ్గుతున్నాను. ఆయాసం వస్తా ఉన్నది. చిన్న పిల్లోడిని. నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ పొగ పెట్టేసింది. పాపం మా అమ్మకి తెలవదు నాకు ఆ పొగ పడట్లేదని. ఆ పొగ పడక నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయి మా నాన్న అప్పుడే వచ్చాడు. అట్లా 4, 5 సార్లు అయింది గానీ తగ్గిపోయేది. నీళ్లు తాగడం వల్లనో లేకపోతే కొంచెం గట్టిగా దగ్గుతేనో తగ్గిపోయేది. కానీ ఆ రోజు మాత్రం సివియర్‌గా అయిపోయింది. ఎంత సివియర్‌గా అయిపోయిందంటే ఇంక ప్రాణం పోతదేమోనంత భయం. అంత సివియారిటీ వచ్చేసింది. మాట్లాడడం కూడా రావట్లేదు. ఎగబోస్తున్నానింకా. ఎగబోస్తుంటే మా నాన్న రిక్షా తీసుకొనొచ్చాడు. ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ తడిచాడు. మా నాన్న తాగిందంతా దిగిపోయినట్టుంది వర్షంలో. మా నాన్న వచ్చేసి లోపలికొచ్చేసరికి నేను ఎగబోస్తున్నాను. ఎగబోస్తుంటే "ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా?" అని చెప్పేసింటే నాకు మాట్లాడడం వస్తలేదు. ఫుల్లు శ్వాస ఇబ్బందవుతుంది. పిల్లి కూతలు వినిపిస్తున్నాయి. భయంకరంగా ఇబ్బందవుతుంది అని అది నేను చెప్పలేదు. మా నాన్నకి అర్థమైపోయి మా నాన్న ఏం చేశాడంటే నన్ను తీసుకొచ్చి రిక్షాలో కూర్చోబెట్టుకొని ఇట్లా రిక్షాకి అట్లా టాప్ ఉంటది. ఆ టాప్ ఏసుకొని రిక్షా తొక్కుకుంటా హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి 4, 5 కిలోమీటర్స్ తీసుకెళ్తున్నాడు. ఎళ్ళాలి హాస్పిటల్‌కి. ఆ హాస్పిటల్ రీచ్ అవ్వడానికి ఒక హాస్పిటల్ పోతే నన్ను పట్టలేదు, చచ్చిపోతాడని చెప్తే, ఇంకో హాస్పిటల్‌కెళ్ళాము. ఇంకో హాస్పిటల్‌లో కూడా నన్ను పట్టలేదు, చచ్చిపోతాడు వీడు అని చెప్పేసి అన్నారు. మా నాన్న ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక సో అండ్ సో హాస్పిటల్ ఉంటది. అక్కడ జే హాస్పిటల్ హన్మకొండలో అక్కడ ఉంటది. అక్కడ సతీష్ చంద్ర సార్ ఉంటారు డాక్టర్ గారు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్ ఆయన దగ్గర చూపించండి అంటే, ఆ రాత్రి మా నాన్న నన్ను తీసుకెళ్తుంటే మా నాన్న టైర్ పంక్చర్ అయిపోయిందండి.
మా నాన్న టైర్ పంక్చర్ అయిపోతే ఆ ట్యూబ్ ఉంటది కదా, ఏదైనా మూలకు వస్తే ఇటు సైడ్ వచ్చింది అనుకుంటే అటు సైడ్ కూడా దిగుతుంది, అట్నే నడిపించుకుంటూ పోతే. అప్పుడు పైసలు ఉండేవి కాదు కదా మా నాన్న దగ్గర. మా నాన్న ఏం చేశాడంటే రిక్షా పక్కన పెట్టేసి నన్ను ఇట్లా భుజాల మీద ఎత్తుకొని 3 కిలోమీటర్లు ఆగకుండా ఉరికాడండి మా నాన్న. ఇంకా గుర్తుంది నాకు లైఫ్. ఆగకుండా 3 కిలోమీటర్లు ఉరికి ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అక్కడ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఏదైతే పొగ పెడతారో ఆ పొగ తోండి కొన్ని ఇంజెక్షన్స్ తోండి అప్పుడు నేను సెట్ అయ్యాను. ఆ రోజు కనుక మా నాన్న నన్ను ఎక్కించుకొని ఉరకకపోతే ఇప్పటికీ నేను మీతో మాట్లాడేవాని కాదు. చిన్నప్పటి అన్ని చాలా గుర్తున్నాయి సార్ మాకు. చాలా మంది ఆ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. తల్లిదండ్రులు అసలు పట్టించుకోరు. నిజం చెప్తానండి, వాళ్ళిద్దరు లేకపోతే, తల్లి తండ్రి లేకపోతే, ఆ తల్లిదండ్రులు లేని పిల్లల్ని అడగండి, ఆ బాధ ఎట్లా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఇవాళ మనం జూమ్ మీటింగ్ చేసుకునే వాళ్ళం కూడా కాదు. తల్లిదండ్రులు ఆ రోజు మనకు చాతగాని సమయంలో కాళ్ళు రెక్కలు ఆడనప్పుడు వాళ్ళ మనల్ని కాపాడారు అన్నట్టు. అందుకు నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాను నేను నా తల్లిదండ్రులకి. అలా ఉరికి నన్ను బాగు చేసి మా నాన్న తీసుకొచ్చాడు. అలా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నది. నేను మా నాన్న రిక్షాకి పోయినప్పుడు మా అమ్మ కూలి పని పోయేది. నన్ను ఒక తొట్టిలో ఉయ్యాలలో వేసేసి, చిన్నగా ఉన్నప్పుడు అంటే మా అమ్మ చెప్పింది స్టోరీ. చిన్నగా ఉన్నప్పుడు ఒక 9 నెలలో, 8 నెలలో, 9 నెలలో, సంవత్సరం ఉన్నప్పుడు ఉయ్యాలు వేసేసి ఎటోళ్ళు అటు పోయారు. మా చెల్లి అక్క వాళ్ళేమో ఒక స్కూల్ కి, మా చెల్లె చిన్నపిల్ల ఆడుకుంటా ఉన్నది కావచ్చు. మా అక్క వాళ్ళు స్కూల్ కి అట్లా ఇట్లా వెళ్ళిపోయారు. మా కుంటక్క, ఎవరైతే కుంటక్క పోలియో వచ్చి పడిపోయిందో ఆ అక్కకి అప్పు చెప్పిపోయారు అన్నట్టు. ఆ అక్కే నన్ను ఉయ్యాలు ఊపుతా ఉండేది అంట. ఒకగానొక సిట్యుయేషన్ లో మా అక్క వాష్రూమ్ కో ఎటో పోతే నా ఉయ్యాల చుట్టూ 8 కుక్క పిల్లలు, 5 నుంచి 6 కుక్కలు వచ్చి ఆ చుట్టూ తిరుగుతున్నాయి నా ఉయ్యాల చుట్టూ. అప్పుడే మా కుంటకు వచ్చేసి వాటిని ఎలగొట్టేసింది. తిట్టుకుంటూ ఎలగొట్టిందంట. ఏంది మా తమ్ముడు దొరికిండానే మీరు తినడానికి, పీక్కొని తినడానికి? నా తమ్ముడే దొరికిండానే, మీకు ఎవరు దొరుకుతలేరానే, మీకు ఆవులు ఇట్లు గుడ్లు దొరుకుతలేవా? మా తమ్ముడు దొరికిండని చెప్పి వాళ్ళని ఉరికించుకుంటూ కొట్టిందంట మా అక్క కుంటక్క, ఆ ఉయ్యాలలో ఉన్నప్పుడు. ఆ రోజు నన్ను పీక్ తింటే కుక్కలు. సో, అలా మా అక్క నాకెప్పుడు సపోర్టింగ్‌గా ఉండేది. నన్నెప్పుడు కాపాడుతా ఉండేది. నేను ఆమె చేతుల్లోనే పెరిగాను. చిన్నగున్నప్పుడు. ఆమెనే చాలా సార్లు ఎత్తుకుందంట నన్ను. చెయ్యి లేకున్నా, కాళ్ళు లేకపోయినా. ఫిట్స్ వస్తా ఉండేది. కుంటక్కకు ఫిట్స్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మా నాన్న వాళ్ళు. నేను చిన్న పిల్లోడిని గదా! నాకు తెలిసినయి, నాకు గుర్తున్నయి చెప్తున్నాను. మా అన్న కాకి చేదు తినిపిస్తే ఫిట్స్ పోతది అంటే, మా కుంటక్కకు ఫిట్స్ వస్తుందని చెప్పి కాకి చేదు తినిపిస్తే పోద్దంట నాన్న అని చెప్పి, మా అన్న గుల్లేరు పెట్టేసి కాకిని కొట్టి, కాకిని చంపి దాన్ని తీసుకొచ్చి ఏ అవన్నీ తీసేసి, ఆ చేదు పదార్థం ఏదైతే ఉంటదో ఆ చేదు పదార్థం మింగిపిచ్చిండు పచ్చిది. అయినా ఫిట్స్ తగ్గలే. ఎవరో చెప్పారు కొంగ. కొంగను దొరకబట్టి దాని చేదు తినిపిస్తే పోద్దంటే, మా అన్న కొంగను కూడా పట్టేసి, కొంగను ఆ చేదు తీసుకొచ్చి తినిపిచ్చేసాడు. అయినా కూడా మా అక్కకు తగ్గలేదన్నట్టు. అట్లా అది అవుతా ఉన్నది. సో, ఇది ఇట్లా మా లైఫ్ గడుపుతా ఉన్నది. కొన్ని కొన్ని సార్లు వర్షం పడితే, గాలి వస్తే మా గుడిసె మొత్తం ఎగిరిపోయేదండి. గుడిసె ఎగిరిపోతే నేను చెప్తున్నానండి, మా ఇంటి దగ్గర ఒకటే ఇల్లు, దగ్గరకు అని ఒక ఇల్లు ఉండేది. వాళ్ళ కరెంట్ ఉండేది, బిల్డింగ్ ఉండేది. మా గుడిసె మొత్తం ఎగిరిపోతే మా అమ్మ ఒక కవర్, నల్ల కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటది కదా! ఆ కవర్ దానికి ఒక చెట్టుకి తగిలేసి, ఆ చెట్టు కింద మా పిల్లలందరిని పెట్టేసి, మా అమ్మ, మా నాన్న గుడిసె తీయడానికి ఉరికేవాళ్ళు. ఎన్నో ముల్లులు గుచ్చుకున్నాయి. మా ఎదురుంగా ఇంటి వాళ్ళు లైట్లేసుకొని బయటకొచ్చి మమ్మల్ని చూస్తున్నారు వర్షంలో. కానీ ఏ రోజు మమ్మల్ని వర్షంలో తడుస్తున్నారు, చిన్న పిల్లలు రండి లోపలికని ఎవరు పిలవలేదండి. ఎవరు ఆదరించలేదు. గుడిసె లేదు, కవర్ కిందున్నారు, వర్షం బాగా పడుతుంది, మధ్యరాత్రి రండి, రండి నాని లోపలికి రండి అని మమ్మల్ని ఎవరు పిలవలేదు. ఒకటే ఇల్లుండేది. తర్వాత కోళ్ళఫారాలుండేటియి. ఎవరు పిలవలేదు. గుడిసె కొట్టుకుపోయినప్పుడల్లా మా అమ్మ, నాన్న ఉరికేది, గుడిసె తీసుకొచ్చి పెట్టేది. మళ్ళీ నెక్స్ట్ డే లేసి మళ్ళా తాళ్ళు తీసుకొచ్చి, కవర్ తీసుకొచ్చి, కొనుక్కొచ్చి అవన్నీ రిపేర్ చేసేవాళ్ళు మా అమ్మ, నాన్న వాళ్ళు. ఇట్లా మా లైఫ్ గడుస్తా ఉన్నది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, మేమందరం బయట ఆకిట్లో పడుకుంటే, ఒకరోజు నేనన్నా లేచి గట్టిగా ఏడవాలి రాత్రి పూట. లేదు అంటే మా చెల్లన్నా ఏడవాలి గట్టిగా. ఎందుకంటే మా చెల్లెకి తెలుసండి, మా చెల్లెకి ఎన్ని తేళ్లు కుట్టాయో, నాకు తెలుసండి నాకెన్ని తేళ్లు కుట్టాయో నైట్ టైమ్‌లో. ఎంత ఏడ్చేవాళ్ళం అంటే చిన్న పిల్లలం మంట, మంట, మంట అని ఏడిస్తే,
మా అన్న గాని మా నాన్న గాని లేకపోతే మా అమ్మ గాని ఒక ఇద్దరు ఆ గుట్ట మీదకి పోయి ఒక చెట్టు ఏదో తీసుకొచ్చి నమిలి ఆ రసాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే కరిచిందో అక్కడ రాసేవాళ్ళు, రాస్తే అప్పుడు తగ్గేది మంట. అది మా నాన్నమ్మ చనిపోతూ చనిపోతూ ఆ చెట్టు ఏందో నాకు చెప్పింది, నేను ఎవరికి చెప్పకూడదు, అది చెప్తే నాకు పని చేయదు అన్నట్టు. ఆ చెట్టు పని చేయదు, నేను ఎవరికైనా ఇయ్యాలన్నా కూడా. అట్లా మా అమ్మ మా నాన్నకు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి నమిలి అట్లా పెడితే, మా అమ్మకు తెలియదు, మా అన్నకును మా నాన్నకు ఇద్దరికి తెలుసు. మా నాన్న ఇద్దరు పోయింది అనుకోండి, ఇద్దరు సపరేట్ పోతారు. మా నాన్నకి తెలియకుండా మా అన్న ఒక దిక్కు పోతాడు, మా అన్నకి తెలియకుండా మా నాన్న ఒక దిక్కు పోతారు, కానీ తీసుకొచ్చేది మాత్రం సేమ్ చెట్టుదే తీసుకొచ్చి రాసేవాళ్ళు అన్నట్టు. అట్లా చాలా రాత్రులు మా చెల్లె గాని నేను కానీ లేచి ఏడ్చాం, తేలు కుడితే మంట. పొద్దుల స్కూల్కి వెళ్ళి ఇట్లా లాగు చెట్టి కొంచెం పైకి లేబట్టి చూపించేవాళ్ళు నా ఫ్రెండ్స్ కి, రాత్రి తేలు కుట్టిందిరా, రాత్రి బాగా ఏడ్చామని. అట్లా డైలీ జరుగుతా ఉన్నది. మా నాన్న ఫుల్ గా తాగేసి వస్తా ఉన్నాడు. రోజు రిక్షా అట్నే అవుతా ఉన్నది. ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే మా నాన్న ఎప్పుడు తాగేసి వచ్చినప్పుడల్లా మా పక్కన పడుకునేవాడు, వామిటింగ్ చేసుకునేవాడు. ఆ ఉల్లిపాయల వాసన, ఆ మందు వాసన, చీప్ లిక్కర్ అనుకుంటా, ఆ గుడంబ సారే అవి ఇవి తాగేవాడు. మొత్తం గబ్బు వాసన లేచిపోయేది, ఆ పక్క బట్టలు అన్ని తడిచిపోయేది మా నాన్న వామిటింగ్ చేసుకుంటే. అట్లా అవుతుంది అని చెప్పేసి మా నాన్న వచ్చి ఇట్లా పక్కన పడుకోగానే వామిటింగ్ చేసుకునే సమయంలో మా కుంటకి ఎవరైతే ఉన్నదో ఆమె ఇట్లా వచ్చి ఇట్లా చేతులు ఇట్లా పట్టేది వామిటింగ్ అంతా. ఈ చేయి పని చేయకుండా ఇలా పట్టేది వామిటింగ్. ఇలా బట్టి తీసి ఎత్తి పారబోసి వచ్చి మూతి కడిగేది. అట్లా కొన్ని సంవత్సరాలు చేసింది మా అక్క కుంటక్క. చేసింది అట్లా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మా నాన్న ఫుల్ తాగేసి వచ్చాడు. మా అక్క అట్నే పట్టింది, పారబోసింది, మూతి కడిగేది మా నాన్న పడుకునేవాడు. అట్లా అట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఈ కుంటక్క ఎవరైతే ఉన్నారో ఒక రోజు ఫీవర్ వచ్చింది మా అక్కకి. జ్వరం వచ్చింది, మంచంలో పడుకుంది, లేచింది, తిన్నది, మళ్ళీ పడుకుంది. సెకండ్ డే కాన్షియస్ ఉంది, మాట్లాడుతుంది కానీ తినలేకపోతుంది. ఒళ్ళు చూస్తే బాగా కాలిపోతుంది. మేము చిన్నపిల్లలం, మా అమ్మ ఏమో కూలి పని పోయేది, మా నాన్న ఏమో రిక్షా తొక్కుకుంటూ పోయేది. మూడో రోజు మా అక్క ఉలుకులేదు పలుకులేదు. నైట్ 10 o'clock మా నాన్న వచ్చినప్పుడు, మా అక్క బాగాలేదని ఎవరు చెప్తే మా నాన్న వచ్చేసి మా అక్కను లేపితే లేవట్లేదు అని చెప్పేసి నన్ను మా అక్కను రిక్షాలో కూర్చోబెట్టుకొని, మా నాన్న బలవంతంగా లేపి రిక్షాలో కూర్చోబెట్టుకొని నన్ను, మా నాన్న, నేను, మా అక్క కుంటక్క ముగ్గురం కలిసి ఒక లోకల్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఆయన పట్ల చనిపోద్దని చెప్పాడు. ఎంజిఎం తీసుకోబండి అంటే ధనుమని తీసుకొచ్చి ఎంజిఎంలో తీసుకొచ్చాం. ఎంజిఎం తీసుకొచ్చిన తర్వాత ఎంజిఎంలో పడుకుంది, బెడ్ మీద వేశారు, అక్క అన్కాన్షియస్ ఉంది. నేను చూస్తున్నానండి చిన్న పిల్లని. నేను చూస్తున్నప్పుడు అక్క కండ్లకెళ్ళి, ముక్కులకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి పెరుగు గడ్డలు లెక్క తెల్లగా, కొంచెం బ్రౌనిష్ కలర్, గోధుమ కలర్ లెక్క ఉంది. ఇంకా అది గుర్తుంది నాకు, చిన్నతనంలో జరిగింది. కండ్లకెళ్ళి, ముక్కులకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి పెరుగుగడ్డ లెక్క మా అక్క కారుతా ఉన్నది ఇట్లా. కారుతా ఉంటే మా నాన్న వేసుకున్న తువ్వాల ఏదైతే ఉంటుందో టవల్, ఆ టవల్తో మా నాన్న తుడుస్తున్నాడు. నేను మా నాన్న అడుగుతున్నానండి, నాన్న అక్క చిన్నప్పుడు పెరుగు బాగా తిన్నది కదా, ఇప్పుడు అందుకే పెరుగు అంతా బయటకు వస్తుందా అని అన్నాను నేను. మా నాన్న అది చూసి వీడు భయపడుతున్నాడు అని చెప్పి ఒక ఆయన సైకిల్ అయినే పోతుంటే నన్ను ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళరా, అమ్మ వాళ్ళు ఒకరే ఉంటారు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి పంపించాడు మా నాన్న చిన్నపిల్లని. పంపిస్తే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క, మా అన్న, మా అమ్మ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎట్లుంది అక్క అంటే, అక్క మంచిగా ఉందమ్మా, మంచిగా అయిపోయింది, వస్తుందంట, ఇప్పుడు నైట్ పంపిస్తారంట, మంచిగా అయిందంట, మంచిగా పంపిస్తారంట అని చెప్పాను మా అమ్మ వాళ్ళకి. మా అమ్మ కూడా మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఇట్లా అందరూ ఓకే, మంచిగానే ఉందా అని చెప్పేసి అందరు సంబరపడ్డాం. మంచిగా ఉంది అని చెప్తే, ఎక్కడి నుంచో తెలియని ఒక 4-5 కుక్కలు అండి. అప్పటి వరకు ఒకటే కుక్క, 2 కుక్కలు ఉండేవి, కానీ ఒక 8-9 కుక్కలు వచ్చాయి. వచ్చేసి ఏడుస్తా ఉన్నాయి. మా అమ్మ రాళ్ళతో ఇసురు కొడుతుంటే కూడా రాత్రి 1:30, 2 అవుతుంది, ఏడుస్తా ఉన్నాయి. మేము ఎలగొడతా ఉంటే అవి ఇంటి ముందరికి వచ్చి ఏడుస్తా ఉన్నాయి, ఎలగొడతా అంటే ఏడుస్తా ఉన్నాయి. మా అమ్మ అప్పుడు చెప్తా ఉంది, వేడిస్తే మంచిగా అవరా అని. అంతలే ఇంకా ఇంకా కుక్కలు ఎలగొడుతున్నాము, మా అమ్మ వాళ్ళందరం హ్యాపీగా ఉన్నాము, పడుకుంటే మా నాన్న రిక్షా సౌండ్ వచ్చేసింది. రిక్షా సౌండ్ రాగానే మా అమ్మ లేపింది మమ్మల్ని, నాన్న వస్తుంది, అక్క వస్తుంది అని. మేమందరం రిక్షా సౌండ్ వినేసి లేచి కూర్చున్నాం. ఇంకా అక్క వచ్చింది అని చిన్నపిల్లలం కదా ఎగురుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అక్క వచ్చింది అని. రిక్షా వచ్చింది, ఇట్లా స్లోగా వచ్చింది. నాన్న కరెక్ట్ గా కంట్రోల్ గా తీసుకొచ్చాడు రిక్షాని. ఫస్ట్ టైం అనుకుంటా నాకు గుర్తుంది నాన్న రిక్షా కంట్రోల్ గా తీసుకురావడం.
కంట్రోల్‌గా తీసుకొచ్చాడు. మంచి బ్రేకులు ఏసాడు. మేమందరం లేచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అక్క వచ్చిందని. మేము బయట ఆకిట్లం పడుకున్నాం. అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. మా అమ్మ పడుకోలేదు. పాపం కూర్చొనే ఉన్నది ఆ రోజు. నాన్న రిక్షా తీసుకొని వచ్చేసాడు. అక్క వచ్చిందని మేము ఎదురు చూస్తా ఉన్నాం. నిజంగానే అక్క వచ్చింది. తీరా రిక్షా దగ్గరికి పోయి చూస్తే అక్క వచ్చింది నిజమే కానీ వచ్చింది అక్క కాదండి. మా అక్క చనిపోయిన శవం వచ్చింది. చనిపోయిందండి మా అక్క. ఎవరైతే నన్ను ఉయ్యాలో పెట్టి ఊపిందో, నన్ను ఆదుకుందో, నన్ను ఎత్తుకున్న ఒక తల్లిలాగా చూసుకుందో, ఆ అక్క డెడ్ బాడీ వచ్చింది. చనిపోయి వచ్చేసింది అక్క. చాలా ఇష్టం ఉండే మా ఇంట్లో ఆ అక్క అంటే. చనిపోయింది. బోరుమని ఏడ్చాం. సాగర్ కూడా ఉన్నాడు ఆ రోజు. సాగర్ అయితే విపరీతంగా ఇచ్చాడు. నాకు గుర్తుంది. చనిపోయింది. తీసుకొచ్చారు. చాపలో పడుకోబెట్టాడు నాన్న. చేపలో జుట్టు వచ్చింది అనుకుంటా. చేపలో పడుకోబెట్టారు. తర్వాత ఆ రోజు ఏమైందో నాకు గుర్తులే కానీ తెల్లారి మాత్రం నేను చూశానండి. దాదాపు 1500 మంది వచ్చారు మా అక్క చనిపోతే చూడడానికి. 1500 మంది. ఈ 1500 మందిని చూసి నేను అనుకుంటున్నాను, ఇన్ని రోజులు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఏ ఒక్క రోజు మా ఇంటికి రాలేదే, ఏ ఒక్క రోజు ఎవరు కనపడలేదే, ఏ ఒక్క రోజు వచ్చి మమ్మల్ని ఎలా ఉన్నావు అని అడగలేదే, ఏ ఒక్కరు వచ్చేసి కూడా ఎలా చనిపోయింది, ఎలా ఉంది అక్క, జ్వరం వచ్చిందంట కానీ ఎవరు ఆదరించలేదు, ఎవరు రాలేదండి మా ఇంటికి. ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ ఎవరని రారు. ఈ 1500 మంది ఎక్కడి నుంచి వచ్చారు నాకు? చనిపోయింది అంటే 1500 మంది వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు వీళ్ళంతా? తెల్లారి లేచాము, సమాధి కార్యక్రమం అంతా చేశాము, సమాధి పెట్టేశాము. మా లైఫ్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సేమ్ హడావుడి అంత ఏం లేదు. మళ్ళీ మా నాన్న రొటీన్ లైఫ్. తాగుతున్నాడు, వస్తున్నాడు, 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 తాగుతున్నాడు, అంతే. ఇంకా మా నాన్న లైఫే అంత అయిపోయింది. ఒకరోజు మా నాన్న ఫుల్గా తాగేసి ఆ, వచ్చి మా పక్కన పడుకున్నాడు. పక్కన పడుకుంటే వామిటింగ్ చేసేసుకున్నాడు అండి. విపరీతంగా వామిటింగ్ చేసుకున్నాడు. మస్తు వాసన, గలీజ్ వాసన వస్తుంది. ఆ రోజు మా నాన్న తాగి వామిటింగ్ చేసుకొని కుంటవ్వా కుంటవ్వా అని పిలుస్తున్నాడు మా అక్కను. ఓ కుంటవ్వా, ఓ బుజ్జావా, ఓ కుంటవ్వా, ఎక్కడున్నావు, ఇట్రా ఇట్రా, వామిటింగ్ చూడు, దా దా అని. ఇంకెక్కడ కుంటవ్వా అండి, కుంటక్క చనిపోయింది. అక్క చనిపోయింది, కుంటవ్వ చనిపోయింది. మా నాన్న అది రియలైజ్ అయిపోయి లేచి అటు ఇటు దిక్కులు చూసి, మా ల్యాండ్ అంటే కొంచెం దూరంలో పెట్టాం మా అక్క సమాధి. ఆ రాత్రిపూట ఆయనకి ఏమనిపించిందో అంత దూరం వెళ్ళిపోయాడు. గోరి దగ్గరికి వెళ్ళిపోయి గోరి దగ్గరనే ఉండి తెల్లారి 5 గంటలకు వచ్చాడంట. ఆ రోజు నుంచి మార్నింగ్ 5 o'clock మా అక్క చెప్పిన మాటలు మా నాన్నకు బాగా గుర్తొచ్చాయి. మా అక్క తాగేసి వచ్చినప్పుడల్లా, మా నాన్న తాగేసి వచ్చినప్పుడు మా అక్క ఇలా చేతితో ఇలా పట్టుకొని ఇలా ఎత్తిపోసినప్పుడు, మూతి కడిగేటప్పుడు మా అక్క ఎప్పుడు ఒక పాట చెప్పేది, ఒక మోడి చెప్పేది. ఏం చెప్పేది అంటే, నాన్న నువ్వు తాగడం వల్ల తమ్ముడు చదువుకోలేకపోతున్నాడు, చెల్లె చదువుకోలేకపోతుంది. నాకు చదువు ఎట్లా అవ్వలేదు, నేను చదువుకోలేను కదా. అక్కను, తమ్ముని, చెల్లెని చదివినానా మంచిగా చదువుకొని మంచి పోలీసుని చేసి డాక్టర్ని చేపించి అట్లా మంచి చదివినానా, అంకుల్ ఉన్నాడు చూసాం, అంకుల్ లెక్క చదివినానా అని చెప్పి ఎప్పుడు చెప్తాను ఉండేది మా అక్క. చనిపోయినాక మా నాన్నకి ఇలా వామిటింగ్ పట్టేసి తీసి పారబోసి వచ్చి మూతి కడుక్కుంటే ఎప్పుడు ఇదే పాట చెప్తుంది. నేను కూడా చాలాసార్లు విన్నాను. అప్పటి వరకు నేను తెలుగు మీడియం, గవర్నమెంట్ బడి, ఊర్లలో ఉండే బడి చదువుకునేవాడిని. ఎప్పుడైతే మా నాన్న ఆ గోరి దగ్గరికి వెళ్ళి వచ్చాడు, నైట్ మా అక్క ఆ గోరి దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చాడు. ఏం చేశాడు తెలియదు కానీ వచ్చాడు. కరెక్ట్ 5 o'clock అండి. మా ఇంట్లో పాలు వచ్చాయి. మా నాన్న 3-4 గంటల రాత్రి లేచిపోయి బర్రెల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి పాలు పట్టుకొచ్చేవాడు. 7 o'clock వరకు వంట అయిపోయింది. కోడిగుడ్లు వచ్చాయి, పాలు వచ్చాయి, అరటిపండ్లు వచ్చాయి, అన్ని డైలీ. నేను షాక్ అయిపోయాను. అరే ఎన్నెలు లేని పాలు ఎక్కంది ఇంత తొందరగా ఎట్లా వచ్చినాయి, ఇంత తొందరగా అన్నం ఎట్లా వండిన, ఇంత తొందరగా కూరలు ఎట్లా వండినరు. మమ్మల్ని మమ్మ రెడీ చేసి పంపించేసారు. ఆ రోజు నుంచేలేండి మా నాన్న ఎప్పుడైతే గోరు దగ్గరికి వెళ్ళి ఏడ్చాడో ఆ రోజు నుంచి మార్నింగ్ అన్ని వచ్చేసాయి మాకు. డైలీ ఏది కావాలంటే అది ఫుడ్. నిజం చెప్తున్నానండి, మా ఇంట్లో నా చిన్నతనంలో మా ఇంట్లో 7 days, వారానికి 7 రోజులకి మా ఇంట్లో 5 రోజులు నాన్ వెజ్ ఉండేది. మా నాన్న తీసుకొచ్చేవాడు అక్కడి నుంచి.
మరీ పైసలు లేకపోతే పక్కన ఉన్న కోలబరాలకు పోయి పగిలిపోయిన గుడ్లు తీసుకొచ్చి మాకు ఆమ్లెట్లు వేసడమో లేకపోతే వంట చేసి పెట్టడం జరిగేది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే మా నాన్నకు డెసిషన్ తీసుకున్నాడో, ఆ రోజు ఎప్పుడైతే మా నాన్న మా అక్క చనిపోయింది అని రియలైజ్ అయ్యాడో, గోరు దగ్గరికి వెళ్ళేసి వచ్చాడో, అక్కడ ప్రమాణం చేశాడు. మా అక్క ఏదైతే వర్డ్స్ చెప్పిందో, తమ్ముని చదివించు, చెల్లెని చదివించు, అక్కని చదివించు నాన్న, వాళ్ళ చదువు మంచిగా చదువుకునేటట్టు చూడు నాన్న, నువ్వు ఇట్లా తాగడం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు కాబట్టి నువ్వు ఇట్లా తాగొద్దు నాన్న అని చెప్పి ఎప్పుడైతే మా అక్క చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడో, కొన్ని సంవత్సరాల నుంచి తాగిన మా నాన్న ఆ గోరి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి తమ్ముని చెల్లెని అక్కని చదివిస్తానని ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ ద్వారా ఇంటికి వచ్చి ఇంట్లో మాకు ఏదైతే లేదో అవన్నీ సమకూర్చాడండి. నాకు తెలుగు బడి పోయింది, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు, మంచి ఎడ్యుకేషన్, మంచి మంచి స్కూల్లో జాయిన్ చేయించాడు పైసలు పెట్టుకొని మా నాన్న. పైసలు ఖర్చైనా పర్లేదు, నా పిల్ల చదువుకోవాలి అని డెసిషన్ తీసుకున్నాడు మా నాన్న. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, మన పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండాలి, నా బిడ్డ కోరిక తీరవాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని, మైండ్ సెట్ చేంజ్ చేసుకొని, ఒక గొప్ప సంకల్పంతో, గట్టి పట్టుదలతో మా నాన్న చెయ్యని పని అంటూ లేదండి. మా నాన్న బండ్లు కొట్టబోయాడు, కట్టెలు నరకబోయాడు. ఉమ్, ప్రతి ఒక్క పని చేశాడు మా నాన్న. ఇది చేయలేదు, ఇది మా నాన్నకు రాదు అని నేను చెప్తానండి. మా అమ్మ నేను చిన్నతనంలో కాదు, నేను 10th క్లాస్ వచ్చేంత వరకు ఒకరి ఇంట్లలో చాకరీ చేసింది, పాకురు పని చేసిందండి, పాచి పని చేసింది మా అమ్మ, నాకు ఇంకా గుర్తుంది. నేను 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ పని చేసింది. ఇళ్లలో పని చేస్తుంది మా అమ్మ. ఏ ఫంక్షన్ ఎవరైనా పెద్దలు ఎవరైనా ఫంక్షన్లు అయితే దానికి మా నాన్న మా అమ్మ బోళ్ళు తోమడానికి వాటికి వీటికి పోతారు. అలాంటి అలాంటి పనులు కూడా చేస్తారు మా అమ్మ నాన్న, నేను గొప్పగా చెప్పుకుంటాను. అలా మా అమ్మ నాన్న డెసిషన్ తీసుకొని ఇద్దరు ఒక నిర్మాణానికి వచ్చి తాగుడు బంద్ చేసి, మా నాన్న ఆ రోజు నుంచి వీళ్ళని ఎట్లా చేసి చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క పని చేసేది. పక్కన ఉన్న పోలోపారంలో పోతే ఆ పెంట ఎత్తడానికి కరెక్ట్ గా 3-4 డేస్ పడుతుందండి. ఆ పెంట మొత్తం కలెక్ట్ అయిందంతా, కొన్ని నెలల నుంచి కలెక్ట్ చేసిందంతా ఎత్తడానికి 3-4 డేస్ పడుతుంది. ఆ 3-4 డేస్ మా నాన్న అక్కడే ఉండేవాడు. అది గబ్బు వాసనలు ఇస్తాడండి. నాకు చిన్నతనంలో చాలా ఎక్స్పీరియన్స్. భయంకరమైన వాసన వస్తుంది. కోలపారం దగ్గర పోతే ఆ వాసన వచ్చేది కాదండి, పెంటలో ఉండి పెంటలో మునిగి తేలి ఆ మనుషులు బయటకు వస్తారు విషయం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్మెల్ దారుణంగా ఉంటుంది, మరీ భయంకరంగా ఉంటుంది ఆ పెంట వాసన. ఒకరోజు మా నాన్న 3 రోజులు అట్నే పని పోయాడు. ఆడ స్నానాలు చేస్తారు. ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మా నాన్న వస్తుండ, సాయంత్రం 7 గంటలకు 6 గంటలకి ఏమో వచ్చాడు, నాకు ఇంకా గుర్తుంది. మా నాన్న వస్తుండని చెప్పేసి మా నాన్నకి ఎదురు పోయి, నాన్న అని చెప్పి ఇట్లా ఎత్తుకో అని చెప్పేసి చేతులు ఎత్తాను. ఇట్లా చేతులు ఎత్తంగానే మా నాన్న దగ్గర నుంచి వాసన వస్తరికి, చీ నాన్న గబ్బు గబ్బు అని చెప్పేసి ఇట్లా ముక్కు మూసుకొని వెనక కురికాను నేను. ఆ రోజు మా నాన్న చాలా బాధపడ్డాడు. కానీ ఆ పనిని మాత్రం వదిలిపెట్టలేదండి. మా నాన్నకు కాయలు కాసిపోయినాయి, రిక్ష దొక్కి తర్వాత బండలు కొట్టబోయి వారు దున్నవు కాదు ఇది. మాకు పొలం కూడా చేసేవాడు మా నాన్న. అప్పటి నుంచి, అప్పటి వరకు చేయకపోతే అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్క పని చేశాడు మా నాన్న. రిక్షా దొక్కేవాడు. ఎట్లా రిక్షా దొక్కేవాడు అంటే చెమటలు గారేది. వెనక కూర్చొని మేము ఏడి పోవాలన్నా కూడా మా నాన్న రిక్షనే. అట్లా నేను జాయిన్ అయిన తర్వాత సీనియర్ స్కూల్లో చదివాను కాజీపేటలో. నేను జాయిన్ అయిన తర్వాత మా అల్లుడు కూడా, సాగర్ కూడా నాతోనే జాయిన్ అయిపోయాడు. స్కూల్లో ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం, ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం. అట్లా అట్లా కొన్ని సంవత్సరాలు కూడా సాగర్ మా ఇంట్లోనే ఉన్నాడు. అట్లా మేము మా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. మా నాన్న ఎంత కష్టపడ్డాడంటే, ఎంత అంటే అంత కష్టపడి లాస్ట్ కి తీరా చూస్తే మా నాన్న సక్సెస్ ఏంటంటే, ఆ రోజు మా అక్క చనిపోయిన తర్వాత గోరి దగ్గర తీసుకున్న ఒక గొప్ప సంకల్పంకి, ఒక గొప్ప పట్టుదలకి ఆయనకు వచ్చిన సక్సెస్ ఏంటంటే, నాకంటే పెద్ద ఆమె చనిపోయింది కాకుండా ఆమె కంటే పెద్ద ఆమె, చనిపోయిన కుంటబొక్క కంటే పెద్ద ఆమె, అక్క వచ్చేసి ఏఎస్ఐ, సుబేదరి పోలీస్ స్టేషన్, ప్లస్ రైఫిల్ షూటర్. మొన్న ఇంటర్నేషనల్ కూడా పోయి షూటింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి వచ్చింది అక్క. ఇంటర్నేషనల్ షూటర్ అక్క. తర్వాత నేను డాక్టర్ కమ్ లాయర్. తర్వాత మా చెల్లి లాయర్. ఇలా మా ముగ్గురిని, ఏదైతే మా అక్క చెప్పిందో ఇవన్నీ దగ్గర పెట్టుకొని మా ముగ్గురిని చదివించి మా ముగ్గురిని పెద్ద చేశాడు మా నాన్న. అది కూడా పక్కన పెడితే అండి, మమ్మల్ని చదివించడమే కాకుండా మా నాన్న సంపాదించిన ఆస్తి, ప్రాపర్టీస్ 100 కోట్లు అండి. 100 కోట్లు. నాకు డాక్టర్ జాబ్ అవసరమే లేదు సార్. నాకు వెస్టేజ్ కూడా అవసరం లేదు. మా నాన్న సంపాదించిన ఆస్తి మేము తిని కూర్చొని తినొచ్చు, అంత ఆస్తి సంపాదించి పెట్టాడు మా నాన్న.
అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్ జర్నీ ఎందుకు చెప్తున్నానంటే, పెయిన్. నేను డాక్టర్ అవ్వాలనే పెయిన్ ఎందుకు అంటే, నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నాలాంటి అక్కలు చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఎందుకు మా అక్కకి అట్లా జరిగిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఆదరించే వాళ్ళు లేడు, వచ్చి ఆదుకునే వాళ్ళు లేడు. వాడొస్తాడు, వీడొస్తాడు, వీడు చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు, నా అక్క వస్తే బావ వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎవరు రారండి. ఎవ్వరు రారు. మా అక్క చనిపోయేంత వరకు నాకు 1500 మంది నాకు చుట్టాలు ఉన్నారు అనే విషయం నాకే తెలియదు. ఎవరు వచ్చారు సార్? ఒక్కరన్నా వచ్చి మీ అక్క చచ్చిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇలా పైసలు ఖర్చు పెట్టుకోండి. మా అక్క చనిపోవడానికి కారణమే నాలెడ్జ్ లేకపోవడం. మాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. అందుకే నాలెడ్జ్ సంపాదించుకున్నాం. పైసలు లేవు, అవగాహన లేదు మాకు, పట్టించుకునే నాదుడు లేడు. మన సిచ్యువేషన్ కూడా ఇట్లే ఉంటుంది సార్. నాలాంటి కుటుంబాలు మీ దగ్గర కూడా ఉన్నాయి, మీరు కూడా ఉంటారు, మీలో కూడా ఉంటారు. నేను పడ్డ కష్టాలు మీ పిల్లలు పడకూడదు, మా నాన్న పడ్డ కష్టాలు మీరు పడకండి. ఒక మంచి ప్లాట్ఫామ్ వెస్టీజ్ అన్నది. ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి నువ్వు వచ్చిన తర్వాత ఒక మంచి మైండ్ సెట్ తోటి ఒక డెసిషన్ తీసుకొని అది మంచి ఎంచుకొని దాని చుట్టూ దాన్ని ఎట్లా వెళ్ళాలి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా నేనే చేస్తున్నాను అన్నప్పుడు మీరు చేయడానికి ట్రై చేయండి. నాకంటే టైం లేదు, మీకు టైం ఉంటది. టైం లేకున్నా నేను ఏదో పార్ట్ టైం చేస్తున్నాను. నేను చెప్తున్నాను నాకు వెస్టేజ్ నుంచి ఇంత వస్తుంది, అంత వస్తుంది అన్న విషయం పక్కన పెడితే, నా తరపు నుంచి వెళ్ళి నా స్పీచెస్ వల్ల కానీ, లేకపోతే నా మెంటర్స్ చెప్పే మాటలలో కానీ, విజయ్ సార్ చెప్పే మాటలలో కానీ, పవన్ దికొండ సార్ ఎవరైనా మారి ఒక 10,000 మందికి ఒక ₹1,00,000 నా ద్వారా కానీ, ఒక 10,000 మందికి ₹1,00,000 తీసుకుంటున్నారు వెస్టిజ్ ద్వారా. పలానా పలానా మహేందర్ సార్ చెప్పడం వల్లనే నేను జాయిన్ అయ్యాను, పలానా మహేందర్ సార్ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇవాళ ₹1,00,000 తీసుకుంటాను. ఒక 10,000 మందిని నేను చేంజ్ చేయాలి, వాళ్ళ జనరేషన్స్ ని చేంజ్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోనే నేను ఎవరు పిలిచినా పోతాను, ఏ మీటింగ్స్ అయినా పోతాను, ఏ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, అందరికి మోటివేట్ చేస్తున్నాను, వస్తున్నాను. నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నువ్వు ఒక్కడివి నువ్వు ఒక్కడివి మారితే నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది. మా నాన్న ఒక్కడు మారాడు కాబట్టి మా భవిష్యత్తులు మారిపోయాయండి. నువ్వు ఒక్కడివి మారితే నీ భవిష్యత్తు మారుతుంది, నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది సార్. మా నాన్న తీసుకున్న డెసిషన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఇంత పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. నువ్వు డెసిషన్ తీసుకుంటే మీ పిల్లలు నీ గురించి చెప్పుకుంటారు చూడు. వాళ్ళ భవిష్యత్తులు చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చిన వాళ్ళం అవుతాం. నువ్వే సోమరిపోతువు అయిపోయి నువ్వే ఇంట్లో కూర్చొని వెస్టేజ్ బిజినెస్ రాదు, అది రాదు, ఇది రాదు, నాకు తక్కువ వస్తుంది, ఇంత పీవీ వస్తుంది, ఇంత రావట్లేదు, అంత రావట్లేదు, వాళ్ళేమో ఎక్కడికో ఎదిగిపోతున్నారు, నా అప్లైన్ పట్టించుకోవట్లేదు, నా డౌన్లైనర్ ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, నువ్వు ఇంకా సోమరిపోతుగా ఏదో ఎక్స్క్యూజెస్ చేసుకుంటా, వంకలు చేసుకుంటా నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, అలానే ఉంటావు, అలానే ఉంటావు. టైం లేదు. నాకు టైం ఉందా సార్? నాకు ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు సార్ నాకు. ఎప్పుడు తింటానో కూడా తెలియదు. నా డౌన్లైనర్స్ అడగండి. మా డౌన్లైనర్స్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ తెలుసా? సార్ తిన్నారా? తిన్నాను అంటే పడుకున్నారా ఎప్పుడన్నా ఒక 1 అవర్ అన్నా? అలా ఉంటుంది నా లైఫ్. అప్పుడు మా అక్క చనిపోయింది కదా! ఆ అక్క చనిపోవడానికి కారణాలు వెతికా. అప్పుడే అనుకున్నాను నాలాంటి అక్క వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు చనిపోకూడదు అని చెప్పేసి నేను డాక్టర్ అవ్వాలని ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నేను. అప్పుడు స్టార్ట్ అయింది నా డ్రీమ్. అప్పుడు డెసిషన్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు డాక్టర్ అయ్యాను. ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు, వీడిని ఎట్లైనా చదివిపియాలని చెప్పేసి. ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు కూడా సక్సెస్ అయ్యాడు. నేను డెసిషన్ తీసుకున్నాను మా అక్క చనిపోయినప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అని. మా అక్క చనిపోవడానికి కారణాలు ఏంటంటే, మా అక్కకు బ్రెయిన్ ఫీవర్ వచ్చి, మెదడు వాపు వచ్చి, మెదడులో 106 టెంపరేచర్ వచ్చేసి, మా మెదడులో, మా అక్క మెదడులో ఆ బ్రెయిన్ అనేది ఆ వేడికి ఉడికిపోయి ఆ బ్రెయిన్ అది లిక్విడ్ అయిపోయి నీరు ఫామ్ అయ్యి ముక్కలకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి బయటకు వచ్చిందండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వైద్యం తెలవక హాస్పిటల్స్‌కి రాక చాలా మంది చనిపోతారని. అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను అప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని. చాలా కష్టపడాను. నేను లైఫ్ జర్నీ చెప్తాను. నేను డాక్టర్ ఎలా అయ్యాననేది. ఇంకా చాలా ఉన్నది చెప్పేది. నేను ఒకటి ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక 5 డేస్‌లో మళ్ళీ నేను సెషన్ తీసుకుంటున్నాను. అది పార్ట్ 2గా మా లైఫ్ జర్నీ చెప్తానండి. ఓకేనా? అట్లా మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని డెసిషన్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ గా అవ్వాలి. మన పిల్లలు ఇప్పుడు మా నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను చెప్తున్నానండి. రోహిణి ఒక హాస్పిటల్లో నాకు ఎక్కడైతే అవమానం జరిగి హాస్పిటల్ రిజైన్ చేసి బయటకు వచ్చానో ఆ రోజు కూడా నాకు డిప్రెషన్ లో వెళ్ళిపోయాను, నర్వస్ గా ఫీల్ అయ్యాను. వెస్టీజ్ ద్వారా నేను బయటకు వచ్చేసాను, పరువు పోయింది అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ ఒక ఇన్స్పిరేషన్ మా నాన్న ఉన్నాడు. మా నాన్న నాకు జాబ్ లేకున్నా పర్లేదు, మా నాన్న రిక్షా ఉంది. ఇప్పటికి చెప్తాను నా ఫ్రెండ్స్‌కి అప్పుడప్పుడు జోక్‌గా.
నాకేం లేకపోయినా పర్లేదు, జాబ్ లేకున్నా పర్లేదు. మా నాన్న రిక్షా ఉంది, రిక్షా దొక్కైనా బతుకుతా నేను. మా నాన్న బతకలేదా, 100 కోట్లు సంపాదించాడు మా నాన్న అని. అలాంటి డెసిషన్స్ తీసుకోండి సార్. అందుకే నేను ఎవ్రీ సండేస్ కూడా డ్యూటీలోనే ఉంటా. ఏ పండుగలు వచ్చినా డ్యూటీలోనే ఉంటాను. ఎందుకంటే అందరు డాక్టర్స్ అంతా లీవ్ లో పెడతారు, లీవ్లో వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు కదా, అందుకు నేను ఉంటాను. దయచేసి చెప్తున్నాను, ఇది నా గొప్పతనము, నేను ఏదో గొప్పగా సెల్ఫ్ డబ్బు కొట్టుకోవట్లేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు డెసిషన్స్ చేంజ్ చేసుకోండి, డెసిషన్ తీసుకోండి, డెసిషన్ మేకింగ్ చేసుకోండి. ఒక 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 డ్రీమ్ పెట్టుకోండి, దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. వెస్టీజ్ లో అవమానాలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖం వస్తాయి, నర్వస్ చేస్తారు, డిస్కరేజ్మెంట్ చేస్తారు, డిప్రెషన్ గురి చేస్తారు. అవి నాకు అయ్యాయి, అయినా కూడా వదిలిపెట్టట్లేదు సార్ నేను. నాకు వేరే ప్లాట్ఫామ్ ఉందా, నాలాంటి పిల్లల్ని, నాలాంటి తల్లిదండ్రులని పైకి తేవడానికి నాకు వేరే ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు. ఉన్నది ఒకటే వెస్టీజ్ ప్లాట్ఫామ్. దాంట్లోనే ఎంత మంది అంటే అంత మందికి పైసలు ఇప్పించచ్చు. నాది అది తప్ప వేరే ఏది లేదు. వేరే వేరే ప్లాట్ఫామ్ లేదు. ఒక 10,000 మందికి నేను ₹1,00,000 ఇప్పించాలంటే నేను డాక్టర్ అయితే చేయలేను, చదివించలేను అంత పైసలు ఖర్చు పెట్టుకొని. కానీ ఒకటే ఒక ప్లాట్ఫామ్, వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా ఒక 10,000 మందికి ₹1,00,000 ఇప్పించే బాధ్యత నాది. నేను దానికోసం పోరాడుతూనే ఉంటాను, ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఎక్కడ మీటింగ్స్ అయినా అటెండ్ అవుతూనే ఉంటాను, నా డౌన్ లైనర్స్ ని తీసుకెళ్తాను. ఎవరు అడిగినా కూడా వాళ్ళకి నేను సమాధానంగా ఉంటాను అన్నట్టు. డెసిషన్ మేకింగ్, నువ్వు గనుక డెసిషన్ తీసుకుంటే నీ లైఫే సార్, నీ లైఫే, నీ భవిష్యత్తు, నీ పిల్లలే, మీకే మనీ వస్తాయి, మీరే హ్యాపీగా ఉంటారు, మీరే ఇల్లు కట్టుకుంటారు, మీరే ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారు. వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను, 2 సార్లు గోవాకి వెళ్ళాను. చెప్పడం మర్చిపోయా, వెస్టీజ్ లో నుంచి నేను కార్ తీసుకున్నానని 24 lakhs, మహేంద్ర థార్ రాక్స్, 24 lakhs. నా వీడియోస్ కూడా ఉంటాయి, యూట్యూబ్ లో చూడొచ్చు. ఎక్సలెంట్, దుమ్ము. నేను కార్ ఎక్కి నడిపినప్పుడల్లా 24 lakhs కారే ఇంత కంఫర్ట్ గా ఉంటే విజయరాజ్ సార్ కార్ ఎలా ఉండాలి అనిపించదు. నా స్టేటస్ చూడొచ్చు మీరు, హమ్మర్ పెట్టాను నేను. అది ఎప్పటికైనా హమ్మర్ తీసుకుంటా, 2.5 crore. ఆ డీపీ తీయను నేను, ఆ కార్ తీసుకున్నంత వరకు ఆ డీపీ తీయను నేను. అది కూడా వెస్టేజ్ నుంచే ఖచ్చితంగా తీసుకుంటాను. సో అలా డెసిషన్ తీసుకోండి సార్. లైఫ్ లో ఒకరు కోల్పోయిన తర్వాతనే ఆ పెయిన్ తోనే సక్సెస్ అవుతామని కాదు. ఇంట్లో నాలాంటి జరగకూడదు. చాలా మంది ఊరేసుకొని చనిపోతున్నారు, అప్పుల పాలైపోయి పురుగుల మంది ఆగి చచ్చిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావద్దు. దేవుడి దయ వల్ల సిచ్యువేషన్స్ అలాంటి రాకూడదు. ఒకళ్ళు వచ్చినా మీ అప్లైనర్ ని కలవండి, అప్లైనర్ తో మాట్లాడండి, పైసలు సంపాదించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మంచి అప్లైనర్స్ దొరికారు, అప్లైనర్స్ కి మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు పైసలు వచ్చేటట్టు. ఎటువంటి డిప్రెషన్ నా దగ్గరకు వచ్చిన, నేను వెస్టేజ్ లో కంపెనీలో జాయిన్ అయిన పంచులు వింటున్నాను, ఎవరైతే మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడతారో, నేను చనిపోదాం అనుకున్నా. వెస్టేజ్ లోకి రాకముందు అప్పుల బాధతో చనిపోదాం అనుకున్నా, వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నా అప్పుల బాధ తీరిపోయి నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవాడు. నేను అప్పట్లో జూమ్ మీటింగ్ లో చెప్పేవాడిని, నేను తాగితే వాటర్ ప్యూరిఫైర్ వెస్టేజ్ వాటర్ తాగుతాను, పీల్చుకుంటే వెస్టేజ్ గాలి పీల్చుకుంటున్నాను, తింటే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తింటాను అని. అది కూడా పక్కన పెడితే కొన్నిసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చా. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చానంటే, చనిపోతా అన్న వాళ్ళకి విరుగుడు, చనిపోతాను అనే వాళ్ళకి విరుగుడు యాంటీడోట్ వెస్టిజ్. చనిపోదాం అనుకుంటున్నావా, వెస్టిజ్లకు రా, నీ ఇష్టం, ఎంత దున్నుకుంటా అంత దున్నుకో, అన్ని పైసలు అనేది ఇట్లా. సో 7:20 అవుతుంది, వీలైతే మళ్ళీ ఒక 5 to 8 days, 10 days లో మళ్ళీ వస్తాను. అప్పుడు part 2 స్టార్ట్ చేస్తాను. మా నాన్న స్టోరీ ఇంకా ఉంది, అది స్టార్ట్ చేస్తాను. తర్వాత నేను ఎంబీబీఎస్ నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, ఆ డ్రీమ్ లో ఎలా సక్సెస్ అయ్యాను, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత బాధ అనిపించింది. ఎలా అంటే, నేను ఎంబీబీఎస్ చదివించాలంటే నేను ఒక రౌడీని అయిపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో చాలా రౌడీని అయిపోయాను. నన్ను మా నాన్న ఇక్కడ ఉంటే వీడు ఇట్లానే తయారవుతాడని చెప్పి బయట దేశానికి పంపించేశాడు. బయట దేశానికి ఒక రిక్షా తొక్కేటువంటి కొడుకు బయట దేశానికి పోవాలి, ఒక ధోతి కట్టుకున్న కొడుకు బయట దేశానికి పోవాలి అంటే ఎంత కష్టపడాలో నేను అనుభవించాను, నాకు తెలుసు. అది అది నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. నా డ్రీమ్ ని నేను ఎలా సక్సెస్ చేసుకున్నాను. నేను ఎంబీబీఎస్ చేయడానికి ఫారెన్ కి పోవాలి అంటే ఒకరి చెప్పులు కూడా మోసానండి నేను. ఆ స్టోరీ నెక్స్ట్ చెప్తా, ఒక 5 days లో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, విజయరాజ్ సార్ అండ్ పవన్ దికొండ సార్ అండ్ మై అప్లైనర్ సాగర్ సార్ ఫర్ గివింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా నా మాటలు చాలా జాగ్రత్తగా ఓపికగా విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ, విష్ వెల్త్. బ్యాక్ టు హోస్ట్. సాగర్, పవన్ సార్ ఉన్నారా?